సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో మనం చాలా జాగ్రత్తగా అయితే వినండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. దీని తర్వాత మనకి ఒక 5 మినిట్స్ వీడియో విన్న తర్వాత మీకు మొక్కల్లో ప్రత్యుత్పత్తి విధానాలు అనేటువంటి ఇంటర్మీడియట్ థర్డ్ చాప్టర్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. థర్డ్ యూనిట్ అనేది మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేటువంటి అంశం ఫస్ట్ ఇయర్ బాటనీలో అయితే ఉంది. అది మీకు బాగా ఉపయోగపడుతుంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి. అయితే ఈ వీడియో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ వారికి, ఏపీ వారికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా తెలంగాణ వారికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉన్నటువంటి టాపిక్. ఇది ఫస్ట్ ఇయర్ బాటనీలో ఆల్రెడీ మనం యూనిట్ 1, యూనిట్ 2 కంప్లీట్ చేశాము. దానికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేది అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ ఓపెన్ చేయగలిగితే మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ అనేటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో గడిచినటువంటి క్లాసెస్ యూనిట్ 1, యూనిట్ 2 సంబంధించినటువంటి క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి, మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ నేను ఈరోజు మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీకు ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి అయితే వచ్చాను. దీనికి సంబంధించి మొక్కల్లో ప్రత్యుత్పత్తి మరి ఎలా జరుగుతుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, అసలు మనకి శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఏంటి అనేటువంటి అంశాలు ఇక్కడ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అయితే సాధారణంగా మనకి రీప్రొడక్షన్ అని చెప్తాము, అంటే మనకి ఆ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని చెప్పొచ్చు. సో వాట్ ఈజ్ మెంట్ బై రీప్రొడక్షన్ అంటే ఏంటంటే, రీప్రొడక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ వన్ లివింగ్ ఆర్గానిజం టు ప్రొడ్యూస్ ఏ న్యూ లివింగ్ ఆర్గానిజం ఇట్స్ ఓన్ కైండ్. అంటే దీని అర్థం ఏంటంటే, తనలాంటి జీవుల్ని ఉత్పత్తి చేయడాన్ని మనం యాక్చువల్గా అయితే రీప్రొడక్షన్ అని చెప్తాము, లేదా ప్రత్యుత్పత్తి అని చెప్తాము. సాధారణంగా మనకి అది జీవుల్లో జరుగుతుంది, ఇది యానిమల్లో జరుగుతుంది. కానీ మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేది కొంచెం భిన్నంగా జరుగుతుంది. అదేంటంటే యాక్చువల్గా మనకి మొక్కల్లో ప్రత్యుత్పత్తి, ఏదైనా ఒక ప్రత్యుత్పత్తి టాపిక్ తీసుకునేటప్పుడు ముందు మనం ఆ లోయర్ సెక్షన్లో, అంటే లోయర్లో ఆర్గానిజం చూసుకోవాలి, తర్వాత ఉన్నత శ్రేణి మొక్కల్లో ఎలా ఉంటుందో చూసుకోవాలి, తర్వాత జంతువుల్లో చూసుకోవాలి. అయితే ఇక్కడ ఈ ప్రత్యుత్పత్తిలో ఫస్ట్ ఏంటంటే మనకి ఇంట్రడక్షన్ చెప్తాను. వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉంటుంది, వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉంటుంది. తర్వాత మనకి ఏసెక్సువల్ రిప్రొడక్షన్ ఉంటుంది, ఏసెక్సువల్ రిప్రొడక్షన్ ఉంటుంది. తర్వాత మనకి సెక్సువల్ రిప్రొడక్షన్ ఉంటుంది, సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది మనకి ఉంటుంది. సాధారణంగా ఈ ప్రత్యుత్పత్తి అనేటువంటి టాపిక్లో 3 అంశాలు మనకు కనిపిస్తాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, మరి శాఖీయ ప్రత్యుత్పత్తి, వెజిటేటివ్ ప్రాపగేషన్, తర్వాత మనకి ఏసెక్సువల్ అండ్ సెక్సువల్ చెప్పొచ్చు. దీంట్లో మనకి ముఖ్యంగా ఫస్ట్ వన్ మనం జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను, దాని తర్వాత మనకి మీకు ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను, ఓకేనా. అయితే ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఏసెక్సువల్ రిప్రొడక్షన్, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏసెక్సువల్ రిప్రొడక్షన్ అనుకోండి, ఏసెక్సువల్ రిప్రొడక్షన్. అయితే మనకి ఏసెక్సువల్ రిప్రొడక్షన్ మనకి ఎక్కడ జరుగుతుందంటే, మనకి ఏసెక్సువల్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ లోయర్ ప్లాంట్స్, అదేవిధంగా యూనిసెల్యులర్ ఆర్గానిజంలో జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఏసెక్సువల్ రిప్రొడక్షన్లో అసలు అంటే ఏంటి అనే అంశం చూద్దాం. ఎందుకు చెప్తున్నంటే ఈ వీడియో, దీని తర్వాత మనకి ట్యాబ్లో ఇంటర్మీడియట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. దాని బేసిక్ ఇక్కడ చెప్పాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, ఓన్లీ సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్. ఫస్ట్ పాయింట్ ఏంటి, సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్ అంటే మనకి ఒకే ఒక పేరెంట్ ఇన్వాల్వ్ అవుతారు అలైంగిక ప్రత్యుత్పత్తిలో. మరి అలైంగిక ప్రత్యుత్పత్తిలో మనకి గ్యామెట్స్ అనేవి ఫార్మేషన్ కావు, అంటే సంయోగ బీజాలు, దేర్ ఇస్ నో ఫార్మేషన్ ఆఫ్ ది గ్యామెట్స్, అంటే గ్యామెట్స్ ఫార్మేషన్ కావు, గ్యామెట్స్ ఆర్ నాట్ ఫార్మ్, అంటే దేర్ ఇస్ నో ఫార్మేషన్ ఆఫ్ ది గ్యామెట్స్ అని చెప్పొచ్చు. దీన్ని మనం తెలుగులో సంయోగ బీజాలు అనేవి ఏర్పడవు, గ్యామెట్స్ అనేవి ఏర్పడవు దీంట్లో. తర్వాత మనకి ఏమవుతుందంటే, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేరెంట్ నుంచి మనకి ప్రొజనీ వస్తుంది, లేదా ఆఫ్ స్ప్రింగ్స్ వస్తాయి, లేదా చైల్డ్ వస్తుంది. సో పేరెంట్స్ ప్రొజనీ అంటే మనకి తల్లిదండ్రులు పిల్లలు, అంటే మొక్కలు అవి రావు కదా, ఏ సెక్స్లో అవి ఉండవు కాబట్టి పేరెంట్స్ నుంచి ప్రొజనీ అనేది 100% ప్రొజనీ ఆర్ ఆఫ్ స్ప్రింగ్ టు రిసెంబల్ విత్ పేరెంట్. అంటే ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో ఖచ్చితంగా వచ్చేటువంటి జీవులు లేదా
ఏదైనా ఒక జీవి అనేది అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఖచ్చితంగా మనకి పేరెంట్కి 100% పోలిక అయితే ఉంటుంది. సిమిలర్ కాదు, ఖచ్చితంగా 100% ఐడెంటికల్గా ఉంటుంది. ఇది ఏసెక్సువల్ రిప్రొడక్షన్. మరి ఏసెక్సువల్ రిప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? సో ఏసెక్సువల్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ లోయర్ ప్లాంట్స్. లోయర్ ప్లాంట్స్ అంటే మనకి తక్కువ అభివృద్ధి చెందినటువంటి మొక్కల్లో, ఫర్ ఎగ్జాంపుల్ శైవలాలు కావచ్చు, బ్రయోఫైట్ కావచ్చు, టెరిడోఫైట్ కావచ్చు, అటువంటి మొక్కల్లో ఈ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సో లోయర్ ప్లాంట్స్ తర్వాత మనకి యూనిసెల్లర్ ఆర్గానిజమ్స్ లో కూడా మనకి ఎసెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఇది ఎసెక్సువల్ రిప్రొడక్షన్ గురించి. మరి ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఒకే ఒక పేరెంట్ ఇన్వాల్వ్ అవుతారు. దేర్ ఈజ్ నో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. ఇక్కడ సంయోగ బీజాలు అనేవి కలవవు, ఎందుకంటే మేల్ ఫీమేల్ అనేది ఒకటి ఉండదు. ఓన్లీ సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్ అవుతుంది మనకి ఏసెక్సువల్ రిప్రొడక్షన్ లో. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ లోయర్ ప్లాంట్స్ లో మాత్రమే ఉంటుంది. కొన్ని యూనిసెల్లర్ ఆర్గానిజమ్స్ లో ఏసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఇది జస్ట్ అవగాహన కోసం మాత్రమే. సో తర్వాత చూద్దాం, మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్ అని చెప్తున్నారు. సారీ, సెక్సువల్ రిప్రొడక్షన్ మాట్లాడదాం. ఇక్కడ ఒక్క నిమిషం, జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను మీకు, దయచేసి అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. క్లారిటీగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సెక్సువల్ రీప్రొడక్షన్ అంటున్నాడు. సెక్సువల్ రీప్రొడక్షన్. సో లైంగిక ప్రత్యుత్పత్తి ఇది సాధారణంగా మొక్కల్లో జరుగుతుంది, అదేవిధంగా జంతువుల్లో కూడా జరుగుతుంది, హయ్యర్ ప్లాంట్స్ లో జరుగుతుంది, యానిమల్స్ లో జరుగుతుంది. సో సెక్సువల్ రిప్రొడక్షన్ లో బేసికల్లీ 2 పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అంటే మనకి 2 పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు, బట్ 2 పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. 2 పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇద్దరు పేరెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో మనకి ఖచ్చితంగా గ్యామెట్ ఫార్మేషన్ జరుగుతుంది. సో గ్యామెట్ ఫార్మేషన్ ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, చాలా లెంతీగా ఉంటుంది. గ్యామెట్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే మనకి మేల్ నుంచి మనకి స్పెర్మ్ వస్తుంది. అదేవిధంగా ప్లాంట్లో కూడా జరుగుతుంది, బట్ యానిమల్లో స్పెర్మ్ వస్తుంది. యానిమల్లో, హ్యూమన్ బీయింగ్లో మనకి స్పెర్మ్ మేల్ వచ్చేసి, ఓవిల్ వచ్చేసి మనకి గ్యామెట్ ఫార్మేషన్. అదే ప్లాంట్లో అయితే మనకి పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి, తర్వాత మనకి ఓవిల్ అనేది ఉంటుంది కామన్గా. కాబట్టి లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో ఖచ్చితంగా గ్యామెట్ ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి తర్వాత మనకి ఎక్కడ ఉంటుందంటే ఇది యానిమల్స్ అండ్ ప్లాంట్స్, ప్లాంట్లో జరుగుతుంది. అదేవిధంగా యానిమల్లో ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుగుతుంది. మరి ఇంకోటి ఏంటి మనం నేర్చుకున్నటువంటి అంశం, ఇంకోటి ఏంటంటే మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి. శాఖీయ, కొంచెం తెలుగు రాయలేని బోర్డు మీద దయచేసి అర్థం చేసుకోండి. శాఖీయ ప్రత్యుత్పత్తి, వెజిటేటివ్ ప్రాపగేషన్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం క్లాసులు చెప్పి మనకి స్కూల్స్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం అలవాటు అయిపోయింది. సో శాఖీయ ప్రత్యుత్పత్తి, వెజిటేటివ్ ప్రాపగేషన్. Say for example here, vegetative propagation means, for example, root system is there, leaf system, okay, stems is there. So vegetative propagation means through the root or stem or leaf a new plant is arise or a new plant is developed. అంటే ఏదైనా ఒక మొక్కలో ఉన్నటువంటి శాఖీయ భాగాలు అనేటువంటి వేరు కావచ్చు, స్టమ్ కావచ్చు, లీఫ్ కావచ్చు, దీని నుంచి మనకి ఒక పూర్తి మొక్క వస్తే దాన్ని మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ అని చెప్పొచ్చు, లేదా శాఖీయ ప్రత్యుత్పత్తి అని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్రయోఫిల్లం లీఫ్ ఉంటుంది. సో దిస్ ఇస్ బ్రయోఫిల్లం లీఫ్. సో బ్రయోఫిల్లం లీఫ్ కంటైన్ ఆన్ ద లీఫ్ ఏ స్మాల్ బడ్స్ ఆర్ దేర్. కొన్ని మొగ్గలు ఉంటాయి. ఈ బడ్స్ ఏరియా ఉన్నటువంటి మొగ్గను తీసుకొని సాయిల్లో బరియల్ చేస్తే మనకి న్యూ ప్లాంట్ వస్తుంది. అంటే ఒక లీఫ్ నుంచి కొత్త మొక్క అనేది వస్తుంది. అది వెజిటేటివ్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టమ్ మోడిఫికేషన్ పొటాటో ఉంది. ఈ పొటాటో మీద మనకి ఐస్ ఉంటుంది. ఈ ఐస్ భాగాన్ని మనం కట్ చేసి సాయిల్లో బరియల్ చేస్తే ఆటోమేటికల్గా న్యూ ప్లాంట్ వస్తుంది. అలాగా మనకి ప్రత్యుత్పత్తి విధానాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. వెజిటేటివ్ ప్రొపగేషన్, ఏసెక్సువల్ రిప్రొడక్షన్, సెక్సువల్ రిప్రొడక్షన్. కాబట్టి ప్రతి ఒక్క రీప్రొడక్షన్లో ఒక్కొక్క పార్ట్ నుంచి మనకి ఒక్కొక్క భాగం నుంచి న్యూ స్పీసీస్ అనేవి అరైజ్ అవుతుంటాయి. కాబట్టి ఈ వీడియోలో మనం ఇప్పుడు చెప్పబోయే వీడియోలో మనం ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి మొక్కల్లో ప్రత్యుత్పత్తి, మరి ఇంటర్మీడియట్
ఫస్ట్ ఇయర్ బాటనీలో ఇది ఉంది. సో దీంట్లో కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ప్రత్యుత్పత్తి రకాలు ఇవ్వడం జరిగింది. మరి అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏం జరుగుతుంది, లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇప్పుడు మనం ట్యాబ్ మీద అసలు ఇంటర్మీడియట్ స్థాయిలో ఏమి ఇచ్చాడు అనేటువంటి అంశాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ రీప్రొడక్షన్ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటాను. మరి ఒక్కొక్క ప్రత్యుత్పత్తిలో ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విషయం మర్చిపోయాను నేను. ఎసెక్సువల్ రిప్రొడక్షన్లో మనకి అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఫిజన్ ఒకటి ఉంటుంది. ఫిజన్ అంటే మనకి విచ్చితి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజన్ అని చెప్తాము. ఫిజన్ అంటే మనకి విచ్చితి అని చెప్పొచ్చు. సో దీస్ ఫిజన్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 కేటగిరీస్. సో బైనరీ ఫిజన్ అని చెప్పేసి, బైనరీ ఫిజన్ అంటే ద్విధా విచ్చిత అని చెప్పేసి, తర్వాత మల్టిపుల్ అంటే బహుదా విచ్చిత అని చెప్పొచ్చు. ఒక్కొక్క ఆర్గన్ ఒకలా ఉంటుంది. కాబట్టి ఫిజన్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. అలైంగిక ప్రత్యుత్పత్తిలో విచ్చితి అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి రెండోది వచ్చేసి మనకి ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది. అంటే ముక్కలు అవటం అనేది ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి. ఫ్రాగ్మెంటేషన్ తర్వాత మనకి బడ్డింగ్ ఉంటుంది. బడ్డింగ్ అంటే మనకి ప్రరోహాలు ఏర్పడటం ఈస్ట్లో జరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి రీజనరేషన్ మొత్తం రాయట్లేదు. పునరుత్పత్తి అంటే ప్లనేరియాలో ఉంటుంది. ఇలాగా అలైంగిక ప్రత్యుత్పత్తిలో కూడా కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ప్రత్యుత్పత్తి విధానాల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది లోయర్ ప్లాంట్లో జరుగుతుంది, ఏకకణ జీవుల్లో జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఉన్నత స్థాయి మొక్కల్లో, అదేవిధంగా జంతువుల్లో జరుగుతుంది. అదేవిధంగా హ్యూమన్ బీయింగ్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్లో కూడా మనకి ఈ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్లో ఉన్నటువంటి ఈ చాప్టర్ చాలా డెప్త్గా ఉంటుంది. కాబట్టి మీకు ట్యాబ్ మీద నేను రాశాను ఆల్రెడీ, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిరోజు ఒక వీడియో రావడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఓకేనండి. తర్వాత మనకి ఇదే కంటెంట్ని మనం ఇప్పుడు ట్యాబ్లో చూద్దాము. సరే రండి, లెట్స్ స్టార్ట్ ద వీడియో. బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. గత వీడియోలో మనం ఇదే కంటిన్యూషన్ వీడియోలో మీరు ఏం చూశారు, మొక్కల్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి విధానం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీరు గమనించడం జరిగింది. అయితే ఇది ఆవర్త బీజాల్లో మనకి ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, లేదా పుష్పించే మొక్కల్లో మనకి ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అంశాన్ని చూద్దాం. ఇక్కడ ఫ్లవర్ తెలుసు మీకు. ఫ్లవర్ అనేది ఏ రీప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ప్లాంట్. అంటే ఒక మొక్కలో ఈ ఫ్లవర్ అనేది మనకి రీప్రొడక్టివ్ పార్ట్ అంటే లైంగిక అవయవం. సో దీంట్లో మొత్తం డ్రా చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్స్ ఉంటాయి, అంటే రక్షక పత్రాలు ఉంటాయి. తర్వాత మనకి పెటల్స్ ఉంటాయి, ఆకర్షక పత్రాలు ఉంటాయి. తర్వాత మనకి మేల్ పార్ట్ అండ్ ఫీమేల్ పార్ట్. మరి ఒక ఫ్లవర్లో మేల్ పార్ట్ వచ్చేసి దీన్ని మనం ఏమంటామంటే, కొంచెం తెలుగు ఇబ్బంది అవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. సో దీన్ని ఏమంటామంటే మనం యాక్చువల్గా ఫిలమెంట్ అంటాము. సో దిస్ ఈస్ కాల్డ్ యాంథర్. ఒక ఫ్లవర్ ఈజ్ ఏ రీప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ప్లాంట్. So in flower basically male part and female part is there. So these male part is called filament and anther. అంటే మేల్ పార్ట్ లో మనకి పరాగ కోశం ఉంటుంది, అదే విధంగా ఫిలమెంట్ ఉంటుంది. సో ఇన్సైడ్ ద యాంథర్ పోలెన్ గ్రెయిన్స్ ఆర్ ప్రెజెంట్. పరాగ రేణువులు ఉంటాయి, పోలెన్ గ్రెయిన్స్ ఆర్ ప్రెజెంట్. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత మనకి ఆల్రెడీ ఇదే ఉంటుంది మనకి. సో దిస్ ఈస్ అ ఫీమేల్ పార్ట్ ఇన్ ఫ్లవర్. సో దీస్ ఫీమేల్ పార్ట్ కంటైన్, సో దిస్ ఇస్ కాల్డ్ స్టిగ్మా అంటే కీలము అనుకుంటున్నాను, కీలమేనా. స్టిగ్మా స్టైల్. సో దిస్ ఈస్ ఓవరీ. 3 parts ఆర్ దేర్ ఇన్ లైక్ ఫ్లవర్. సో దిస్ ఈస్ ఫీమేల్ పార్ట్, అంటే మొత్తం మనకి ఫీమేల్ పార్ట్ అవుతుంది. ఈ స్టిగ్మా స్టైల్ ఓవరీ మూడింటిని కలిపి మనం పిస్టిల్ లేదా కార్పెల్ అని చెప్తాము, అది తర్వాత సంగతి. సో ఇన్సైడ్ ద ఓవరీ ఓవిల్స్ ఆర్ ప్రజెంట్. అండాశయంలో మనకి ఆ ఓవిల్స్ అండాలు అనేవి ఉంటాయి, ఓవిల్స్. ఓకే, ఇది నార్మల్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనకి ఇన్ యాంజియోస్పెర్మ్స్ ఆవర్త బీజాల్లో మనకి ఎలా జరుగుతుంది, మరి ఆవర్త బీజాల్లో లేదా పుష్పించే మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, మరి ఫలం ఫ్రూట్ ఎలా ఫామ్ అవుతుంది, అదేవిధంగా సీడ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాము. ఇక్కడ నేను డ్రా చేసింది మన ఫ్లవర్లో ఉన్నటువంటి మేల్ పార్ట్, అదేవిధంగా ఫీమేల్ పార్ట్ డ్రా చేశాను. సో దిస్ ఈజ్ లైక్ మేల్ పార్ట్. దీంట్లో ఫిలమెంట్ అండ్ యాంథర్ ఉంటుంది. ఇన్సైడ్ ద యాంథర్ పోలెన్ గ్రెయిన్స్ ఆర్ ప్రజెంట్. సో మనకి
ఈ ప్రత్యుత్పత్తిలో మనకి సమ్ 4 స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. దీంట్లో 4 దశలు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనకి పాలినేషన్ అని చెప్తాము, అంటే పరాగ సంపర్కం అని. అంటే మనకి రీప్రొడక్షన్లో మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయండి? మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. గమనించండి, ఇప్పుడు మీకు అర్థం కాదు, వీడియో ఎండింగ్లో మీకు బాగా అర్థం అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ పాలినేషన్, అంటే మనకి పరాగ సంపర్కం ఉంటుంది, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఈజ్ కాల్డ్ పాలినేషన్ తర్వాత మనకు జరిగేది ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, ఫలదీకరణ జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి మనకి సీడ్ ఫార్మేషన్. ఫోర్త్ వన్ ఈజ్ కాల్డ్ సీడ్ జెర్మినేషన్ జరుగుతుంది. ఇది మొత్తానికి ఇలా జరుగుతుంది మనకి. అయితే ఇలా జరుగుతుంది. మొత్తం రీప్రొడక్షన్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఒకటి పాలినేషను, 2 ఫెర్టిలైజేషను, సీడ్ ఫార్మేషను, సీడ్ జెర్మినేషను. విత్తనాలు ఎలా ఏర్పడతాయి, విత్తనాలు ఎలాగా జెర్మినేట్ అవుతాయి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే ఆవర్త బీజాల్లో మనకి లేదా పుష్పించే మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరిగి ఫ్రూట్ ఫామ్ అవుతుంది లేదా ఓవిల్స్ ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాము. దీని గురించి ఎలా మొత్తం వాట్ ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఇది పరాగరేణులు ఉంటాయి. యాంథర్లో పోలింగ్ గ్రెయిన్స్ ఆర్ దేర్. సో దీస్ పోలింగ్ గ్రెయిన్స్ టు రీచ్ ద స్టిగ్మా. ఇదిగో పోలింగ్ గ్రెయిన్ అనేది స్టిగ్మాకి రీచ్ అయింది. సో దీస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్, ఫస్ట్ స్టెప్ ఈజ్ కాల్డ్ పాలినేషన్, అంటే పరాగ సంపర్కము. అంటే ఒక మొక్కలో కావచ్చు, వేరే మొక్కలో కావచ్చు, ఒక మొక్కలో అంటే ఒక ఫ్లవర్లో ఉన్నటువంటి పోలింగ్ గ్రెయిన్స్ అనేది అదే ఫ్లవర్లో ఉన్నటువంటి స్టిగ్మాకి రీచ్ అవుతుంది. ఏదైనా సరే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలింగ్ గ్రెయిన్స్ టు రీచ్ ద స్టిగ్మా, ఈ స్టిగ్మాకి రీచ్ అయితే దాన్ని మనం పరాగ సంపర్కం లేదా పాలినేషన్ అని చెప్తాము. ఇదిగో ఇది ఒక 1 పోలింగ్ గ్రెయిన్స్ అనుకోండి. సో దీస్ పోలింగ్ గ్రెయిన్స్ కంటైన్ 2 న్యూక్లియస్. దీంట్లో మనకి 2 కేంద్రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పరాగరేణువులో మనకి 2 కేంద్రకాలు ఉంటాయి. 2 న్యూక్లియస్ ఆర్ దేర్ ఇన్ పోలింగ్ గ్రెయిన్స్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్. సో దిస్ ఈజ్ ద స్టిగ్మా. ఇది స్టిగ్మా కీలము, ఇది స్టైల్ కీలాగ్రము, ఇది ఓవరీ అండి, ఇది ఓవరీ. ఓకే, ఫైన్. ఇన్సైడ్ ద ఓవరీ ఓవిల్ ఆర్ ప్రజెంట్. ఇన్సైడ్ ద ఓవరీ ఏముంటుంది మనకి? ఓవిల్ ఉంటుంది. అండాశయం లోపల మనకి అండం ఉంటుంది. ఈ రెడ్తో రాసిందంతా కూడా మనకి యాక్చువల్గా ఏమవుతుందంటే ఇది ఓవిల్ అవుతుంది. యాక్చువల్గా మనం ఇదే ఓవిల్ అని చెప్పొచ్చు, కానీ ఓవిల్లో మనకి ఉండేది, సో దిస్ ఈస్ కాల్ ఎంబ్రియో శాక్ అంటే పిండకోశం ఉంటుంది. అంటే అండాశయంలో మనకి అండాలు ఉంటాయి, ఓవరీలో ఓవిల్స్ ఉంటాయి, ఓవిల్స్ లోపల మనకి ఎంబ్రియో శాక్ అనేది ఉంటుంది. గమనించండి, ఈ ఎంబ్రియో శాక్ లో మనకి 1 2 3 4 5 6 7 సెల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 8 న్యూక్లియస్ ఉంటాయి. అంటే ఈ అండాలలో ఉన్నటువంటి పిండకోశం అనేది 7 కణాల స్థితిలో ఉంటుంది, 8 కేంద్రకాలని కలిగి ఉంటుంది. అంటే 1 2 3 4 5 6 7 కేంద్రకాలు 1 2 3 4 5 6 7 8 అని చెప్పేసి 7 సెల్స్ అండ్ 8 న్యూక్లియస్ స్టేజ్ లో మనకి ఎంబ్రియో సాక్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చాలా జాగ్రత్త వినండి. సో ఇన్సైడ్ ద ఓవరీ ఓవిల్ ఇస్ ప్రెసెంట్, ఇన్సైడ్ ద ఓవిల్ ఎంబ్రియో శాక్ ఉంటుంది, పిండకోశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా దీన్నే మనం ఓవిల్ గా చెప్పొచ్చు, ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ బుక్స్ లో మనకి యాక్చువల్గా ఓవిల్లోనే ఎంబ్రియో శాక్ ఉంటుంది, కానీ డైరెక్ట్ మనం ఇక్కడ ఓవిల్ అని చెప్పొచ్చు. ఈ ఎంబ్రియో శాక్ ని తీసేసి ఓవిల్ అని చెప్పొచ్చు, అది అర్థం కాదు, అది అయితే బాగా అర్థమవుతుంది. బట్ ఇక్కడ చూద్దాము. సో ఓవరీలో మనకి ఎంత ఓవిల్, ఇన్సైడ్ ద ఓవిల్ ఎంబ్రియో శాక్ ఇస్ ప్రెసెంట్. సో దీస్ ఎంబ్రియో శాక్ కంటెంట్ బేసికల్లీ లోయర్ పార్ట్ 3 సెల్స్ ఉంటాయి, 3 పార్ట్స్. సో వన్ ఈజ్ ఎగ్, నేను ఇక్కడ రాయట్లేదు, మిడిల్ పార్ట్ వచ్చేసి ఎగ్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది శ్రీబీజ పరిక్రమ అని చెప్పేసి దీన్ని ఎగ్ అంటాము. ఈ ఎగ్ పక్కన ఉన్నటువంటి ఈ 2 సెల్స్ ఏమంటామంటే సైనర్జీడ్స్ అంటాం అనమాట. సైనర్జీడ్స్ అంటే మనకి సహాయక కణాలు. సో ఇది వచ్చేసి మనకి పోలార్ న్యూక్లియస్ అంటే ద్వితీయ కేంద్రకం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి యాంటీపోడల్ సెల్స్ అంటే ప్రతిపాదక కణాలు ఉంటాయి. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే మనకి ఫస్ట్ పాలినేషన్ చూద్దాము. పాలినేషన్ ఏంటంటే పరాగరేణువులు ఇదే కీలాగ్రాన్ని చేరాయి, ఒకే పుష్పంలో మాట్లాడుతున్నాం మనం. కాబట్టి పోలిన్ గ్రెయిన్స్ టు రీచ్ ద స్టిగ్మా ఇన్ సేమ్ ఫ్లవర్, దట్ ఇస్ కాల్డ్ పాలినేషన్. మరి పాలినేషన్ అనేది 2 టైప్స్ గా ఉంటుంది, క్రాస్ పాలినేషన్ అండ్ సెల్ పాలినేషన్. సో సెల్ పాలినేషన్ అంటే
ఏ అంటే సెల్ఫ్ పాలినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ బైసెక్సువల్ ఫ్లవర్. అంటే ఏదైనా ఒక పుష్పంలో ఈ అండకోశం ఫీమేల్ మేల్ పార్ట్ రెండు ఒకే ఫ్లవర్లో ఉంటే బైసెక్సువల్ ఫ్లవర్. సో ఫస్ట్ వన్ పాలినేషన్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 కేటగిరీస్ అని చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటి? సెల్ఫ్ పాలినేషన్ అంటే ఆత్మ పరాగ సంపర్కం. ఒకే పుష్పంలో ఉన్నటువంటి పోలింగ్ గ్రెయిన్స్ అనేది అదే పుష్పంలో ఉన్నటువంటి స్టిగ్మాకి రీచ్ అయితే దాన్ని మనం సెల్ఫ్ పాలినేషన్ అంటాము, లేదా ఆత్మ పరాగ సంపర్కం అంటాము. దానికి క్రాస్ పాలినేషన్ అంటే ఏంటి? ఒక పుష్పంలో ఉన్నటువంటి పోలింగ్ గ్రెయిన్స్ అదే జాతికి చెందినటువంటి వేరే పుష్పం మీద స్టిగ్మా మీద రీచ్ అయితే దట్ ఇస్ కాల్డ్ క్రాస్ పాలినేషన్ అంటాము, పరపరాగ సంపర్కం అని చెప్పొచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం జరగాలి? ఫెర్టిలైజేషన్ జరగాలి, ఫలదీకరణ జరగాలి. ఇక్కడ ఏమవుతుందంటే దీస్ పోలిన్ గ్రెయిన్స్ టు ప్రొడ్యూస్ ద పోలిన్ ట్యూబ్. ఇదిగోండి, ఈ పరాగరేణు పరాగ నాళాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎందుకు ఉత్పత్తి చేస్తుంది అంటే ఆల్రెడీ ఇన్ ఎంబ్రియో సాక్ ఎగ్ చుట్టూ మనకి 2 cells ఆర్ దేర్. సో దీస్ 2 cells ఆర్ సైనర్జిడ్స్ అంటే సహాయక కణాలు. ఇవేం చేస్తాయంటే కొంత కెమికల్ని సెక్రెట్ చేస్తాయి. సో దీస్ కెమికల్ మోటివేట్ టు ద పోలిన్ ట్యూబ్. దీన్ని మోటివేట్ చేసి దీని నుంచి పోలిన్ ట్యూబ్ ఫామ్ అవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ పోలిన్ గ్రెయిన్స్ ఏం చేసిందంటే ఒక పోలిన్ ట్యూబ్ని ఫామ్ చేసి ఈ ఎగ్ వరకు అంటే ఓవిల్ వరకు ఎంబ్రియో శాక్ వరకు ఈ పోలిన్ ట్యూబ్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ ఇన్ పోలిన్ గ్రెయిన్స్ 2 న్యూక్లియస్ ఆర్ దేర్. మన ఐడియా కోసం న్యూక్లియస్ నెంబర్ 1, న్యూక్లియస్ నెంబర్ 2 అంటే తెలుగులో పురుష సంయోగ బీజం 1, పురుష సంయోగ బీజం 2 అంటే న్యూక్లియస్ 1, న్యూక్లియస్ 2. ఇప్పుడు ఫెర్టిలైజేషన్ జరగాలి. సో వాట్ ఈస్ మెంట్ బై ఫెర్టిలైజేషన్? మరి ఫలదీకరణ అంటే ఏంటి? ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్సే కదా, రెండు కలిస్తే మనం ఏమంటాము? ఫెర్టిలైజేషన్ అని చెప్పొచ్చు, అంతే కదా, అది ఫెర్టిలైజేషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ 1, 2 న్యూక్లియస్ అనేవి ఇలా దగ్గరకు వచ్చేస్తాయి, పోలిన్ ట్యూబ్లో దగ్గరకు వస్తాయి. ఫైనల్గా ఇక్కడ 1, 2 న్యూక్లియస్ అనేవి దగ్గరకు వస్తాయి. సో చాలా జాగ్రత్త వినండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో మనకి ఫస్ట్ న్యూక్లియస్, సో దీస్ ఫస్ట్ న్యూక్లియస్ టు ఫ్యూజ్ విత్ ఎగ్, ఎంబ్రియో శాఖలో ఉన్నటువంటి స్త్రీ బీజ పరికరంతో ఫ్యూజ్ అవుతుంది ఫస్ట్ న్యూక్లియస్. కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా. సో ఫస్ట్ న్యూక్లియస్ దేంతో ఫ్యూజ్ అవుతుంది? ఎగ్ సెల్తో ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు ఏం ఫామ్ చేస్తుంది? జైగోట్ ఫామ్ చేస్తుంది. గమనించండి, జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ ఫర్దర్ డెవలప్ ఇంటూ ఎంబ్రియో. గుర్తుపెట్టుకో, జైగోట్ ఫర్దర్ డెవలప్ ఇంటూ ఎంబ్రియో. ఇది ఒక ఫెర్టిలైజేషన్. అంటే పరాగనాళంలో ఉన్నటువంటి వన్ మేల్ న్యూక్లియస్ టు ఫ్యూజ్ విత్ ఎగ్. కాబట్టి ఫస్ట్ న్యూక్లియస్ ఎగ్ కలిపితే మనకి జైగోట్ ఫామ్ అయింది. సో జైగోట్ ఫర్దర్ డెవలప్ ఇంటూ ఎంబ్రియో. జైగోట్ అనేది తర్వాత ఎంబ్రియో కింద డెవలప్మెంట్ అయింది. ఇదే ఎంబ్రియో మనకి మొక్క కింద ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సెకండ్ న్యూక్లియస్ ఈజ్ దేర్. ఇంకో సెకండ్ న్యూక్లియస్ ఉంటుంది కదా. దీస్ సెకండ్ న్యూక్లియస్ ఫ్యూజ్ విత్ పోలార్ న్యూక్లియస్. కాబట్టి ఇక్కడ రాస్తున్నాను కదా, సెకండ్ న్యూక్లియస్ దేంతో? పోలార్ న్యూక్లియస్తో ఫ్యూజ్ అయిపోయి మనకి PEN ఫామ్ చేస్తుంది, లేదా ఎండోస్పెర్మ్ ఫామ్ చేస్తుంది. ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ లేదా ఎండోస్పెర్మ్ని ఫామ్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్, ఎండోస్పెర్మ్ని ఫామ్ చేస్తుంది. చాలా జాగ్రత్త వినండి. ఇక్కడేమో ఇన్ పోలిన్ ట్యూబ్ ఫస్ట్ న్యూక్లియస్ ఫ్యూజ్ విత్ ఎగ్ టు ఫామ్ ఏ ఎంబ్రియో ఆర్ జైగోట్, దట్ ఇస్ ఫస్ట్ ఫెర్టిలైజేషన్. రెండో ఫెర్టిలైజేషన్ ఏంటి? సెకండ్ న్యూక్లియస్ ఫ్యూజ్ విత్ పోలార్ న్యూక్లియస్. దీంతో ఫ్యూజ్ అయిపోయి మనకి PEN ఫామ్ చేస్తుంది. ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ లేదా ఎండోస్పెర్మ్ అనేది ఫామ్ చేస్తుంది. జనరల్గా పోలిన్ గ్రెయిన్స్ అనేది హ్యాప్లాయిడ్ కండిషన్. ఇక్కడ ఎగ్ అనేది కూడా హ్యాప్లాయిడ్ కండిషనే. కాబట్టి ఫస్ట్ న్యూక్లియస్ హ్యాప్లాయిడ్ కండిషన్, ఎగ్ ఆల్సో హ్యాప్లాయిడ్ కండిషన్, మనకి జైగోట్ డిప్లాయిడ్ కండిషన్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం రెండో కేంద్రకం అనేది మనకి హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. పోలార్ న్యూక్లియస్ ఈజ్ ఎ 2x or 2n స్టేజ్, డిప్లాయిడ్ స్టేజ్. కాబట్టి ఎండోస్పెర్మ్ అనేది 3x కండిషన్లో ఉంటుంది, ట్రిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. గమనించండి, ఇప్పుడు ఎండోస్పెర్మ్ ఫామ్ అయింది, అదేవిధంగా మనకి జైగోట్ ఎంబ్రియో ఫామ్ అయింది. 2 సార్లు ఫెర్టిలైజేషన్ జరిగింది కాబట్టి దీన్ని డబుల్ ఫెర్టిలైజేషన్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏంటి? సీడ్ ఫార్మేషను, సీడ్ జనరేషన్ చూద్దాము. నేను యాక్చువల్గా ఇక్కడ ఓవరీలో ఓవిల్ ఉంటుంది, కరెక్టే. ఈ రెడ్డింగ్తో రాసిన అంతా కూడా ఓవిల్, దీంట్లో ఎంబ్రియో శాక్ ఉంటుంది. ఈ ఎంబ్రియో శాక్లోనే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎగ్ ఏమవుతుంది? ఎగ్ అనేది ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ జైగోట్ ఫామ్ అవుతుంది.
జైగోట్ అనేది ఎంబ్రియో ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎంబ్రియో ఉంది. సో రిమైనింగ్ మొత్తం అంతా కూడా ఇక్కడ ఏం ఫామ్ అయింది, ఎండోస్పెర్మ్ ఫామ్ అయింది. అంటే అర్థం ఏంటి, ఎంబ్రియో శాక్లోనే లేదా ఓవిల్లోనే మనకి ఎంబ్రియో ఉంటుంది, ఎండోస్పెర్మ్ ఉంటుంది, ఎంబ్రియో ఉంటుంది, ఎండోస్పెర్మ్ ఉంటుంది. గమనించండి. ఇదే డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను చూడండి. ఇలాగే ఉండండి మనకి 1 మినిట్. హోప్ అర్థమవుతుందో జస్ట్ మీకు ఎలా ఉంటుందో ఒకసారి చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇది కూడా రబ్ చేద్దాము. ఓకే, 4th స్టెప్లో రీప్రొడక్షన్లో పాలినేషన్, ఫెర్టిలైజేషన్ అయింది. తర్వాత మనకి సీడ్ ఫార్మేషన్. నేను సింపుల్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి, మీకు అర్థం అవడానికి సింపుల్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో ఇది ఓవరీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీ. ఓవరీలో ఓవిల్ ఉంటుంది. సో ఇది ఓవిల్ అనుకోండి, జస్ట్ ఇమాజిన్. సో దిస్ ఈస్ కాల్డ్ ఓవిల్. ఓవ్యూల్. సో ఓవిల్ ఏం ఫామ్ అయింది మనకి, పోలింగ్ గ్రెయిన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ న్యూక్లియస్ అనేది ఎగ్తో అంటే శ్రీబీజ పరికరంతో కలిసిపోయి మనకి ఇదిగో జైగోట్ ఫామ్ అయింది. జైగోట్ ఫర్దర్ డెవలప్ ఇంటూ ఎంబ్రియో. సే ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ పార్ట్ ఈస్ కాల్డ్ ఎంబ్రియో. ఎంబ్రియో అనుకోండి. రిమైనింగ్ పార్ట్ మనకి ఏం ఫామ్ అయింది, ఇది ఫామ్ అయింది మనకి, ఇది ఎండోస్పెర్మ్ ఫామ్ అయింది. ఎండోస్పెర్మ్ ఫామ్ అయింది, లేదా ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియో లేదా ఎండోస్పెర్మ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ అయిపోయింది కాబట్టి స్టిగ్మా, స్టైల్ అంటే కీలము, కీలాగ్రం అనేది రాలిపోతాయి. రక్షక పత్రాలు ఇవన్నీ పోతాయి. ఇప్పుడు ఏమి ఉండవు అవి. ఇక్కడ మనకి ఓవరీ. సో దీస్ ఓవరీ అంటే అండాశయం అనేది ఫలంగా మారుతుంది. ఓవరీ కన్వర్ట్ ఇంటూ ఫ్రూట్. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఓవరీ కన్వర్ట్ ఇంటూ ఫ్రూట్ అంటే అండాశయం అనేది ఫలంగా మారుతుంది ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఓవిల్ కన్వర్ట్ ఇంటూ సీడ్. అండాలు అనేవి విత్తనాలుగా మారుతాయి. అంటే ఇది అండమే కదా, మరి అండాలలో మనకి ఎంబ్రియో ఉంది, పిండం ఉంది, ఎండోస్పెర్మ్ ఉంది. అంటే అండం అనేది ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ విత్తనంగా మారుతుంది. అంటే ఇది విత్తనమే కదా, ఇది ఫలమే కదా. ఒక్కసారి నేను ఇది ఓవిల్. సో దీస్ ఓవిల్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ టు ఫామ్ ఏ సీడ్. ఓవిల్ సీడ్గా ఫామ్ అవుతుంది, ఓవరీ అనేది ఫ్రూట్గా ఫామ్ అవుతుంది. అంటే ఇది ఈ ఓవిల్ అనేది సీడ్గా ఫామ్ అవుతుంది కదా. ఇదే సీడ్ తీసుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీడ్ అనుకోండి. ఈ సీడ్లో మనకి ఇక్కడ ఎంబ్రియో ఉంటే, సో దిస్ ఇస్ కాల్డ్ ఎంబ్రియో పార్ట్. ఎంబ్రియో ఉంటుంది. ఇక్కడ మనకి ఎండోస్పెర్మ్ ఉంటుంది. ఎండోస్పెర్మ్ ఉంటుంది. సో దీస్ ఎండోస్పెర్మ్ ఈజ్ ఏ న్యూట్రిషనల్ టిష్యూ. అంటే దాంట్లో అనేక పోషక అన్నీ ఉంటాయి, న్యూట్రిషన్ ఉంటాయి. కాబట్టి దీస్ ఎండోస్పెర్మ్ టు గివ్ ఏ న్యూట్రిషన్ టు ద ఎంబ్రియో. ఎంబ్రియోకి పిండానికి ఇది ఫుడ్ ఇస్తుంది. అప్పుడు ఈజీగా సీడ్ అనేది జర్మినేట్ అవుతుంది. సో సీడ్ జర్మినేషన్ ఎలా అవుతుందో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాయిల్ అనుకోండి. సాయిల్లో ఒక సీడ్ని నేను బరియల్ చేశాను, ఒక విత్తనాన్ని నాటాను. ఏమైంది, ఆల్రెడీ ఇన్ సీడ్ ఎంబ్రియో ఈజ్ ప్రజెంట్. ఎంబ్రియో ఈజ్ ప్రజెంట్. తర్వాత మనకి ఎండోస్పెర్మ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రమ్ ద సీడ్ అంటే మనకి ఎండోస్పెర్మ్ టు గివ్ ద న్యూట్రిషనల్ ఫుడ్ ఫర్ ఎంబ్రియో, దీనికి ఫుడ్ ఇస్తుంది. అప్పుడు ఆటోమేటికలీ వన్ స్మాల్ పార్ట్ ఎరైజ్ ఫ్రమ్ ద సాయిల్. సో దీస్ పార్ట్ ఏంటంటే మనకి ప్లమ్యూల్. ప్లమ్యూల్, PLUMMELU, ప్లమ్యూల్. సో మనకి సీడ్ నుంచి లోయర్ సైడ్ మనకి రాడికిల్ ఫామ్ అవుతుంది. ప్రథమ కాండం ఇది ప్రథమ మూలం అని చెప్పొచ్చు. దీస్ ప్లమ్యూల్ డు డెవలప్ ఇంటూ షూట్ ఆర్ స్టమ్. ఇది స్టమ్ గా డెవలప్ అవుతుంది. రాడికిల్ అనేది మనకి రూట్ గా డెవలప్ అవుతుంది. అది సీడ్ జర్మినేషన్ ప్రాసెస్. సో ఈ దీంట్లో ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఓవరీ కన్వర్ట్ ఇంటూ ఫ్రూట్, ఓవిల్ కన్వర్ట్ ఇంటూ సీడ్. కాబట్టి ఓవిల్లోనే లేదా సీడ్లోనే మనకి ఎంబ్రియో ఫామ్ అయింది, ఎండోస్పెర్మ్ ఫామ్ అయింది. ఈ ఎంబ్రియో అనేది ఫర్దర్గా న్యూ మొక్కగా డెవలప్ అవుతుంది. దీనికి ఫుడ్ సప్లై చేసేది ఎండోస్పెర్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వరి, రైస్ ఉందనుకోండి, ప్యాడీ, మనం విత్తనాలు చల్లేస్తాము, నారు మొక్కలు వస్తుంది, సీడ్లింగ్ వస్తాయి. మరి ఎలా గ్రో అవుతుందంటే ఆల్రెడీ మనకి ఈ రైస్ సీడ్లో ఎంబ్రియో ఉంటుంది, ఎండోస్పెర్మ్ ఉంటుంది. ఆ ఎండోస్పెర్మ్ అనేది ఎంబ్రియోకి ఫుడ్ అందించడం వల్ల ఎంబ్రియో అనేది కొంచెం పెరిగి మొలకలు వస్తాయి. అదే ప్లాంట్ కొంచెం పెరిగిన తర్వాత త్రూ ద ఫోటోసింథసిస్ కెన్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్. మీకు తెలిసిందే, ఓకేనా. అది మనకి ఆవృత్తి బీజాల్లో జరిగేటువంటి ఈ ప్రత్యుత్పత్తి అనమాట. సో చాలా డెప్త్గా అయితే ఇంటర్మీడియట్లో ఉంది. జస్ట్ మీకు సింపుల్ అవడానికి ఇది చెప్పడం అయితే జరిగింది. కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ప్రత్యుత్పత్తి విధానాలు అనేటువంటి యూనిట్ 3 గురించి మాట్లాడదాము. అయితే
చాలామంది అడుగుతున్నారు మరి ఇంటర్ స్థాయిలో ఎలా చదవాలి అనే అంశాన్ని మరి ఈరోజు రేపు ఒక వీడియోలో చేస్తాను. ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి లాస్ట్ వీడియో మనం చూసాము. దాంట్లో చాలామంది డౌట్ ఏంటంటే మరి ఇంటర్మీడియట్ స్థాయిలో ఎలా చదవాలి సార్ అని అడుగుతున్నారు. మరి ఇంటర్మీడియట్లో మనకు టైం ఉంది కాబట్టి రోజుకు ఒక చాప్టర్ తీసుకొని దాంట్లో ఎన్ని పేజీలు చదవాలి, ఏమి చదవాలి అనేటువంటి అంశాన్ని మీకు నేను చెప్పడం జరుగుతుంది. మరి వీలైతే ఈరోజు నైట్ ఒక 2 వీడియోస్ అయితే వస్తాయి. ఇంటర్ స్థాయిలో మరీ డెప్త్గా అవసరం లేదు సార్, మేడమ్స్ మరీ డెప్త్గా అవసరం లేదు. ఏది ఎక్కడ ఇంపార్టెంట్ అది ఇస్తున్నాను. దయచేసి కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లేలిస్ట్ ఆప్షన్లో మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ అని టైప్ చేయండి. ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ క్లాసెస్ అని ఉంటుంది. అది ఓపెన్ చేస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉన్నటువంటి క్లాసెస్ ఒక 2 యూనిట్స్ కంప్లీట్ చేశాను, అన్ని దాంట్లో ఉంటాయి. ఇంకా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లాస్ట్ క్లాసెస్ యొక్క లింకులు కూడా ఇస్తాను. రెండోది ఈ వీడియో కింద మనకి డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. దాంట్లో మనకి టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. దాంట్లో టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే దాంట్లో కొన్ని మెటీరియల్ అయితే ఉంది, మెటీరియల్ ఉంది. ఓకే, చూసుకోండి. ప్రత్యుత్పత్తి విధానాలు అంటే ఇది ఇంటర్ స్థాయిలో ఉంటుంది. స్కూల్ స్థాయిలో మీరు చదవండి. ముందు ఇంటర్ స్థాయిలో మనం మాట్లాడదాము. చేసే ప్రతి వీడియో కూడా ఇంపార్టెంటే, రాసే ప్రతి లెటర్ కూడా ఇంపార్టెంటే. ఇష్టంగా చూడండి, అయిష్టంగా ఏం చూడొద్దు. అయిష్టంగా చూస్తే మనకి ఏమీ అర్థం కాదు. యాక్చువల్గా ఈ వీడియో చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు, ఇది చాలా ఇబ్బంది పడుతున్నాము. అయినా మరి యాస్పిరెంట్స్కి యూజ్ అయ్యే ఉద్దేశంతోనే మరి ఈ పని అయితే మేము చేస్తున్నాము. దయచేసి గమనించండి, ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ ప్రత్యుత్పత్తి విధానాలు అని చెప్తున్నారు. సో మీకు బీఎస్సీ బీఎడ్ చేసుకుంటారు కాబట్టి మనకంత ప్రత్యుత్పత్తి గురించి తెలుసు కాబట్టి మొత్తం నేను డీటెయిల్గా చెప్పట్లేదు. ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్లో మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? అలైంగిక ప్రత్యుత్పత్తిలో యాక్చువల్గా ఇది కొన్ని లోయర్ ప్లాంట్లో, యానిమల్లో జరుగుతుంటుంది. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో సంయోగ బీజాలు ఏర్పడి లేదా ఏర్పడకుండా కానీ ఒక జనకం నుండి సంతతి ఉత్పత్తి అయితే అటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం అని చెప్తాము. అంటే సంయోగ బీజాలు ఏర్పడవచ్చు, గ్యామిట్స్ అంటాము. సంయోగ బీజాలు అంటే మనకి యాక్చువల్గా గ్యామిట్స్ అని చెప్తాము, గ్యామిట్స్. అయితే మనకి ప్లాంట్లో పోలింగ్ గ్రెయిన్స్ కావచ్చు, అదేవిధంగా ఓవిల్స్ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్లో స్పెర్మ్, అదేవిధంగా ఓవిల్, వీటన్నిటిని మనం సంయోగ బీజాలు అని చెప్పడం జరుగుతుంది. సంయోగ బీజాలు ఏర్పడకుండా లేకపోతే ఏర్పడి ఒక పేరెంట్ నుంచి సంతతి అంటే ఒక జనకమును, ఒకే జనకం నుండి సంతతి ఉత్పత్తి అయితే అటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం అని చెప్పొచ్చు. మరి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో ఒక పేరెంటే పాల్గొంటారు, ఆ పేరెంట్ నుంచే బేబీస్ వస్తారు. ఒక రకంగా ఒక జనకం నుండి సంతతి లేదా ఆఫ్స్ప్రింగ్స్, తర్వాత బేబీ ఏదని చెప్పొచ్చు, ప్రొజనీ అని చెప్పొచ్చు. కాబట్టి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మనకి ఒకే ఒక పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ అవుతారు. అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మనకి ఒకే జనకం నుండి మాత్రమే సంతతి అనేది ఏర్పడటం జరుగుతుంది. రెండోది లైంగిక ప్రత్యుత్పత్తి, 2 జనకాలు పార్టిసిపేట్ చేస్తాయి. అంటే 2 జనకాలు అంటే విరుద్ధ లింగాలు ఉంటాయి. దీంట్లో మనకి ప్లాంట్లో చూసుకుంటే పోలింగ్ గ్రెయిన్స్, అదేవిధంగా మనకి ఓవిల్ అవుతుంది. అదే మనకి స్పెర్మ్ ప్లస్ ఓవిల్ అంటే 2 విరుద్ధ లింగాలే కదా. ప్రత్యుత్పత్తిలో పాల్గొని స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక జరిగితే అటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. సో సెక్సువల్ రిప్రొడక్షన్లో 2 పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతాయి ఖచ్చితంగా. స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక జరుగుతుంది కాబట్టి అటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని మనం లైంగిక ప్రత్యుత్పత్తి విధానం అంటాము, సెక్సువల్ రిప్రొడక్షన్ అని అంటాము. సో అలైంగిక ప్రత్యుత్పత్తిలో 100% వచ్చేటువంటి సంతతి జనకాన్ని పోలి ఉంటుంది. కానీ లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వచ్చేటువంటి సంతతి 100% అనేది జనకులని పోలి ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జనకుల్ని 100% పోలి ఉంటారు, సిమిలారు అండ్ ఐడెంటికల్. ఇక్కడ ఓన్లీ సిమిలార్ ఉంటుంది కానీ ఐడెంటికల్ ఉండదు. ఐడెంటికల్ అంటే తమ యొక్క జనకుల్ని, పేరెంట్స్ని పోలి ఉండటము. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వచ్చేటువంటి పిల్లలు లేదా సంతతి అనేది ఖచ్చితంగా పేరెంట్ని 100% పోలి ఉంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వచ్చేటువంటి సంతతి తమ యొక్క జనకుల్ని 100% పోలి ఉండరు. అది గమనించండి, ఓకేనా? నెక్స్ట్ వన్ తర్వాత మనకి ఫస్ట్ మనం చూస్తే మనకి ఫస్ట్ ఏ సెక్సువల్ రిప్రొడక్షన్ గురించి మాట్లాడదాము, అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం గురించి మాట్లాడదాము. ఈ లెసన్ అంతా కూడా మనకి కొంచెం చాలా డెప్త్గాను ఉంటుంది, కొంచెం అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది, గమనించండి.
అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? ఒకే ఒక జనకం తన సంతతిని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఒకే పేరెంట్ పాల్గొని తమ యొక్క సంతతిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దాన్ని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. అయితే ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడేటువంటి సంతతి ఏదైతే ఉందో అది జనకులకి, పేరెంట్స్కి ఒక కాపీగా ఉంటుంది, యాజ్ టీజ్గా ఉంటుంది. మరి అలైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కడ కనిపిస్తుంది మనకి? అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కల్లో ఉంటుందా లేదా జంతువుల్లో ఉంటుందా ఏంటి అని చూస్తే ఇది ఏకకణ జీవుల్లో కనబడుతుంది, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కనిపిస్తుంది. లోయర్ ప్లాంట్స్ కొన్ని ఉంటాయి, అదేంటంటే మనకి శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్స్ ఇవన్నీ కూడా మనకి కొన్ని లోయర్ ప్లాంట్స్ ఉంటాయి. వాటిలో కూడా మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము యూగ్లినా కానీ, బ్యాక్టీరియం కానీ, ప్రోటిస్టా కానీ, మొనిరా రాజ్యాల్లో యాక్చువల్గా కనిపిస్తుంది. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకటి ఏంటంటే మనకి బైనరీ ఫ్యూజన్ అని చెప్తాము, ద్విధా విచ్చిత్తి. సో దీన్ని మనం యాక్చువల్గా ఇంగ్లీష్లో రాస్తే అర్థమవుతుంది, బైనరీ ఫ్యూజన్. సో బైనరీ ఫ్యూజన్ అంటే ఏంటండి? బైనరీ అంటే 2, ఫ్యూజన్ అంటే డివైడ్ అంటే ఒక పేరెంట్ డివైడ్ అయిపోయి 2 బేబీస్ని ఫామ్ చేస్తుందని అర్థం. ఒక తల్లి కణం అనేది బ్రేక్ డౌన్ అయిపోయి ఇప్పుడు ద్విధావిచ్చి దేంట్లో జరుగుతుంది? బ్యాక్టీరియాల్లో, యూగ్లిన్లో. ఇవన్నీ కూడా ఏకకణ జీవులే కాబట్టి ఏకకణ జీవులో జరిగేటువంటి కణ విభజన ఉంది కదా, ఏకకణ జీవులో మనకి కణ విభజన జరుగుతుంది. ఆ కణ విభజనే మనం ఏకకణ జీవుల్లో ప్రత్యుత్పత్తి అని చెప్పొచ్చు. ఎందుకు? ఒకే సెల్ ఉంటుంది కాబట్టి ఆ సెల్లే అన్ని పని చేయాలి కాబట్టి ఏకకణ జీవులో జరిగేటువంటి కణ విభజనే వాటిలో జరిగేటువంటి ప్రత్యుత్పత్తికి సమానమవుతుంది. మరి ద్విధా విచ్చిత్తులో మనకి ఒక తల్లి కణం అనేది కణం బ్రేక్ డౌన్ అయిపోయి 2 పిల్ల కణాలు ఏర్పరుస్తుంది. దాన్ని మనం బైనరీ ఫ్యూజన్ అని చెప్తాము. దీంట్లో మొదటిగా న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది, తర్వాత సైటోప్లాజం లేదా సెల్ మెంబ్రేన్ అనేది డివైడ్ అయిపోయి ఒక కణం అనేది 2 కణాలుగా డివైడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈస్ట్లో అంటే ఈస్ట్ అనేది ఏకకణ ఫంగై, ఇది ఏకకణ శిలీంధ్రము. దీంట్లో అలైంగిక ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుందంటే బడ్డింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్, ప్రరోహ ఉత్పత్తి ద్వారా జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఈస్ట్ అనుకోండి, దీని బాడీ పక్కన ఒక బడ్ ఫామ్ అవుతుంది, ఒక ప్రరోహం ఫామ్ అవుతుంది. ఈ బడ్ అనేది పెరుగుదల ఫామ్ అవుతుంది, ఈ బడ్ ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరిగి తల్లి నుంచి విడిపోతుంది, ఇండివిజువల్గా జరుగుతుంది. ఇక్కడ ఒకే పేరెంట్ పాల్గొన్నాడు కాబట్టి ఈ ఈస్ట్లో జరిగేటువంటి ఈ ప్రత్యుత్పత్తి విధానాన్ని మనం బడ్డింగ్ లేదా ప్రరోహ ఉత్పత్తి అని చెప్పొచ్చు. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి. ఓకేనా? నెక్స్ట్, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కొన్ని అంశాలు అడగవచ్చు. చూడండి, ఏది రాసినా చాలా ఇంపార్టెంట్ అనుకోండి. మీరు ఇష్టంతో చదవండి ఫ్రెండ్స్, కష్టమైతే కాదు, ఇష్టంతో చదవండి. బైనరీ ఫ్యూజన్ ద్విధా విచ్చితి అనేది బ్యాక్టీరియాలో, యూగ్లినాలో, అమీబాలో జరుగుతుంది. బడ్డింగ్ అనేది ఈస్ట్లో జరుగుతుంది. స్పోర్స్ సిద్ధ బీజాలు ఏర్పడటం ద్వారా ప్రత్యుత్పత్తి, సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి దేంట్లో జరుగుతుందంటే శైవలాలు, అదేవిధంగా శిలీంధ్రాలు జరుగుతుంది. క్లామిడోమోనాస్ ద్వారా మనలో అంటే క్లామిడోమోనాస్ అనేటువంటి శైవలంలో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుందంటే మనకి గమన సిద్ధ బీజాలు ఉంటాయి. రైజోపస్ అనేటువంటి ఒక ఫంగై, ఇది బ్రెడ్ మోల్డ్ అని చెప్తాము. ఈ ఫంగైలో మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. అదేవిధంగా పెన్సిలియంలో మనకి కొనీడియా ద్వారా జరుగుతుంది. టెరిడోఫైట్లో మనకి సిద్ధ బీజాశయ పత్రం ద్వారా మనకి ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు మనం చదివేది అకాడమిక్ ఎగ్జామ్ కాదు కాబట్టి మన కాన్సెప్ట్ వైజ్గా చదువుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాగే అడుగుతారు కాబట్టి ఈ ఒకసారి బై హార్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో తర్వాత చూడండి, మనకి ఇక్కడ నేను చెప్పాను క్లామిడోమోనాస్ అనేటువంటి ఈ యొక్క శిలీంధ్రంలో ఆల్గేలో సిద్ధ బీజాలు అనేవి మూమెంట్ జరుగుతుంటాయి, చలనం జరుగుతుంటాయి కాబట్టి వీటిని మనం జూస్పోర్స్ లేదా గమన సిద్ధ బీజాలు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి క్లామిడోమోనాస్ అనేటువంటి శైవలాల్లో జూస్పోర్స్ ఉంటాయి, గమన సిద్ధ బీజాలు ఉంటాయి. ఈ సిద్ధ బీజాలు చలిస్తుంటాయి. ఓకేనా? కాబట్టి క్లామిడోమోనాస్లో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుందంటే మనకి గమన సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. తర్వాత మనకి బ్రెడ్ మోల్డ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రెడ్ అనుకోండి, ఈ బ్రెడ్ని అలా కొన్ని రోజులు వదిలేస్తే దాని మీద బ్లాక్ స్పాట్ కనిపిస్తాయి. సో ఈ బ్లాక్ స్పాట్లో మనకి ఎలా కనిపిస్తుంది? ఒక థ్రెడ్ మాదిరిగా ఎలా కనిపిస్తుంది. ఈ రౌండ్గా ఉన్నటువంటి నాబ్ లైక్ స్ట్రక్చర్ని మనం సిద్ధ బీజాశయం అంటాము తెలుగులో. ఇంగ్లీష్లో అయితే మనకి సింపుల్గా ఉంటుంది స్పోరాంజియం. ఈ స్పోరాంజియంలో మనకి స్పోర్స్ అనేవి ఉంటాయి. ఈ స్పోర్స్ అనేది ఇక్కడ పడినప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చరు, ఇక్కడ పడినప్పుడు థ్రెడ్ లైక్ స్ట్రక్చరు, ఇక్కడ పడినప్పుడు థ్రెడ్ లైక్ స్ట్రక్చర్, రైజోపస్ అనేది డెవలప్మెంట్ అనేది అవుతుంది. కానీ బ్రెడ్ మోల్డ్లో ఉన్నటువంటి సిద్ధ బీజాలు అనేవి
లైక్ మూమెంట్ అవ్వవు. కాబట్టి ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రెడ్ అనుకోండి, ఇది బాగా బ్లాక్ కలర్ మారిపోయింది. కొన్ని రోజులు మనం వాడకుండా వదిలేస్తే దీని మీద ఫంగస్ డెవలప్మెంట్ అవుతుంది కదా. ఆ బ్లాక్ స్పాట్ని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే మనకి ఇదిగో ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా కనిపిస్తుంది. మరి ఈ విధంగా కనిపించినప్పుడు ఇక్కడ మనకి ఈ బ్రెడ్ మీద ఉన్నటువంటి మోల్డ్లో మనకి ఇది వచ్చేసి మనం ఫిలమెంట్ అంటాము. ఫిలమెంట్ని మనం హైఫీ అంటాము. ఇది వచ్చేసి మనకి స్పోరాంజియం అని చెప్తాము. స్పోరాంజియంలో మనకి స్పోర్స్ లేదా సిద్ధ బీజాలు అనేవి ఉంది. సిద్ధ బీజాశయంలో సిద్ధ బీజాలు ఉంటాయి, స్పోరాంజియంలో స్పోర్స్ ఉంటాయి. ఓకేనా. ఇలాగా క్లామిడోమోనాస్లో అదేవిధంగా బ్రెడ్ మోల్డ్లో జరుగుతుంది. బ్రెడ్ మోల్డ్లో ఈ విధంగా జరుగుతుంది. బ్రెడ్ మోల్డ్ అంటే మనకి రైజోపస్, మన బ్రెడ్ మీద పెరిగేటువంటి ఫంగై వచ్చేసి రైజోపస్ అని చెప్తాము. మరి క్లామిడోమోనాస్లో అలైంగిక ప్రత్యుత్పత్తి గమన సిద్ధ బీజాల ద్వారా మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెన్సిలియం ఉంది, ఫంగై. దీంట్లో మనకి ఒక సిద్ధ బీజాశయ వృంతం ఉంటుంది. దీనిపైన మనకి సిద్ధ బీజాలు లేదా కొనిడియా అనేవి ఫామ్ అవుతాయి. సిద్ధ బీజాలు లేదా కొనిడియాస్ అనేవి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బ్రయోఫైటా, టెరిడోఫైటా మొక్కల యొక్క సిద్ధ బీజాలు హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. అంటే మనకి బ్రయోఫైటా, టెరిడోఫైటా మొక్కలు అనేవి లోయర్ ప్లాంట్స్ కదా, ఇవి లోయర్ ప్లాంట్స్ అవుతాయి. కాబట్టి వీటి నుంచి ఫామ్ అయ్యేటువంటి స్పోర్స్ ఏదైతే ఉంటాయో సిద్ధ బీజాలు హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. అయితే ఈ సిద్ధ బీజాలు అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే స్పోర్స్ అనేవి తర్వాత సంయోగ బీజదాలుగా లేదా గ్యామిటోఫైట్గా అభివృద్ధి చెందుతాయి అంతే. దీంట్లో బ్రయోఫైటాలో, టెరిడోఫైటా మొక్కల్లో మనకి ఉన్నటువంటి స్పోర్స్ అనేవి సంయోగ బీజదాలుగా మాత్రమే డెవలప్మెంట్ అనేది అవుతాయి అన్నమాట. అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 6th వన్ మనకి శాఖీయ ప్రత్యుత్పత్తి. సో వెజిటేటివ్ ప్రాపగేషన్ అని చెప్తాము. మరి వెజిటేటివ్ ప్రాపగేషన్లో కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. కొన్ని కాలనీ ఆల్గేస్ ఉంటాయి, సహానివేశ శైవలాలు ఉంటాయి, కొన్ని మోల్డ్స్ బూజులు ఉంటాయి, పుట్టగొడుగులు. వీటిలో జరిగే ప్రత్యుత్పత్తి ఏంటంటే మనకి శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సో సహానివేశ శైవలాలు, బూజుల్లో, పుట్టగొడుగుల్లో మనకి శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇంకా మనకి దీంట్లో ఏ శాఖ ప్రత్యుత్పత్తి విధానం అంటే ఇది మనకి ముక్కలు అవటం, ఫ్రాగ్మెంటేషన్ అనేటువంటి ప్రాసెస్లో జరుగుతుందన్నమాట. తర్వాత మనకి లివర్ వర్డ్స్ ఉన్నాయి. లివర్ వర్డ్స్ అంటే మనకి బ్రయోఫైట్స్. దీంట్లో మనకి జమ్మా కప్స్ ఉంటాయి, దాని ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. మరి ఆవర్త బీజాల్లో శాఖీయ ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అని చూస్తే కొన్ని పిస్టియా అనే ప్లాంట్లో మనకి ఆఫ్సెట్ ద్వారా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిస్టియాల ప్లాంట్ ఉందనుకోండి, ఒక పిస్టియాకి మరో పిస్టియా మధ్య మనకి ఆఫ్సెట్స్ ఉంటాయి. దీన్ని కట్ చేసి మనం బరియల్ చేస్తే ఆటోమేటికల్గా దీని నుంచి మనకి పిస్టియా ప్లాంట్ డెవలప్మెంట్ అవుతుంది. అంటే పిస్టియా ప్లాంట్లో మనకి ఆఫ్సెట్ల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అల్లంలో మనకి కొమ్ము ద్వారా జరుగుతుంది. మీకు తెలుసు కదా, కొమ్ములో ఏ పార్ట్ కనుపుల దగ్గర మనకి చిన్న పార్ట్ని కట్ చేసి సాయిల్లో బరియల్ చేస్తే ఆటోమేటికల్గా అక్కడ కొమ్ము ఫామ్ అవుతుంది. అంటే ఆవర్తి బీజ శాఖీయ ప్రత్యుత్పత్తి కారకాలు ఏంటంటే మనకి పిస్టియా మొక్కల్లో ఆఫ్సెట్ ద్వారా జరుగుతుంది, అల్లంలో మనకి కొమ్ము ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది, బంగాళదుంపలో ఐస్ ఉంటాయి వీటి ద్వారా జరుగుతుంది, ఉల్లిలో మనకి లష్నం ద్వారా బల్బ్ ద్వారా జరుగుతుంది, బ్రయోఫిలంలో పత్రోపరిస్థిత మొగ్గలు ఉంటాయి. ఆల్రెడీ మీకు చెప్పాను వీడియోలో, అలా జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ బ్రయోఫిలంలో పత్రోపరిస్థిత మొగ్గలు బడ్స్ ఉంటాయి. బడ్స్ మనం కట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ లా అనుకో, దీనిపైన బడ్స్ ఉంటాయి బ్రయోఫిలంలో. వీటిని సాయిల్లో కట్ చేసి సాయిల్లో నాటితే ఆటోమేటిక్గా దాని నుంచి బ్రయోఫిలం రణపాల అనేది ఫామ్ అవుతుంది. ఉల్లిలో మనకి లష్నం బల్బ్ అని చెప్తాము. ఈ బల్బ్ని కట్ చేసి మనకి ఈ బల్బ్స్ ఉంటాయి కదా మనకి ఎలియం సెఫాలో, దీన్ని కట్ చేసి మనం బరియల్ చేస్తే ఆటోమేటికల్గా దీని నుంచి ప్లాంట్ వస్తుంది. కాబట్టి ఆవర్త బీజ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలు ఏంటంటే పిస్టియాలో మనకి ఆఫ్సెట్ల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది, అల్లంలో కొమ్ము ద్వారా జరుగుతుంది, బంగాళదుంపలో కళ్ళు ద్వారా జరుగుతాయి, ఐస్ అని చెప్పొచ్చు, ఉల్లిలో మనకి లష్నము, బ్రయోఫిలంలో పత్రోపరిస్థిత మొగ్గల ద్వారా మనకి మరి ఆవర్త బీజాల్లో శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒక నోట్ ఇటు రాసాను చూడండి. అలైంగిక పద్ధతి లేదా శాఖీయ పరంగా ఏర్పడే మొక్కలను మనం క్లోన్స్ అంటాము. అలైంగిక పద్ధతి ద్వారా జరిగే లేకపోతే శాఖీయ ప్రత్యుత్పత్తి పరంగా కొన్ని మొక్కలు ఏర్పడతాయి కదా, వీటిని మనం ఏమంటామంటే క్లోన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత 7th వన్. సో తర్వాత ఇక్కడ చూడండి, అలైంగిక ప్రత్యుత్పత్తిలో మనకి ఒకటి గుర్రపు డెక్క ఒక ప్లాంట్ ఉంటుంది. దీన్ని బెంగాల్ బీతి అని చెప్తాము, వాటర్ హయాసియంత్ అని చెప్పొచ్చు దీనికి. ఎందుకంటే ఈ గుర్రపు డెక్క ప్లాంట్ ఏం చేస్తుందంటే ఎక్కువ నీటిలో బాగా డెవలప్మెంట్ అవుతుంది శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా.
నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకుంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫిషెస్ అనేవి చనిపోతాయి. కాబట్టి శాఖీయ పరిస్థితుల్లో బాగా వ్యాప్తి చెందిన మొక్క ఏంటంటే మనకి గుర్రపు డెక్క మొక్కలు అనేవి చాలా వ్యాప్తి అనేవి చెందుతాయి. ఇది ఒక కాన్సెప్ట్. అయితే ఈ వీడియోలో మనం కేవలం ప్రత్యుత్పత్తి విధానాలు లేదా ప్రత్యుత్పత్తి రకాలు మాట్లాడుతున్నాము. మరొక వీడియోలో ఆవర్తి బీజాల్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందని ఇంకా డెప్త్గా అయితే మనం చూడాలి. ఓకేనా. తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తి. మీకు తెలుసు లైంగిక ప్రత్యుత్పత్తిలో ప్లాంట్ అయినా యానిమల్ అయినా మేల్ ఫీమేల్ అనేవి 2 జనకాలు ఉంటాయి. మరి మేల్ జనకం అనేది మేల్ జెర్మ్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. ఇది ఫీమేల్ జెర్మ్ సెల్స్ అనమాట. అంటే మేల్లో మనకి మేల్ జెర్మ్ సెల్స్ ఉంటాయి, ఫీమేల్లో ఫీమేల్ జెర్మ్ సెల్స్ ఉంటాయి. మేల్ జెర్మ్ సెల్స్ విల్ ప్రొడ్యూస్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? స్పెరమ్ ప్రొడ్యూస్ చేస్తుంది మామూలుగా. అయితే ఫీమేల్ జెర్మ్ సెల్స్ అనేవి ఓవిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఈ 2 కలిసినప్పుడు జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ ఎంబ్రియో డెవలప్మెంట్ అవుతుంది. జైగోట్ సంయుక్త బీజం ఫామ్ అవుతుంది. సంయుక్త బీజం అయిన తర్వాత పిండంగా అభివృద్ధి చెంది ఒక బేబీ అనేది మనకి డెవలప్మెంట్ అవుతుంది. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి జరిగేటువంటి విధానం. 2 జనకాలు పాల్గొంటాయి, గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ స్పెర్మ్ అండ్ ఓవిలు ఈ 2 కలిసే ప్రాసెస్ని ఫలదీకరణ అని చెప్తాము. ఇవన్నీ మీకు ఎంతో కొంత నాలెడ్జ్తో తెలుసు, మీకు తెలుసు కాబట్టి ఇక్కడ మనకు అంత స్ట్రెస్ చేయట్లేదు. తర్వాత చూడండి, ఇక్కడ ఏకవార్షికాలు బహువార్షికాలు కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇవి ఒకేసారి పుష్పిస్తాయి తన లైఫ్లో. చూడండి, ఏకవార్షికాలు అంటే వరి, మొక్కజొన్న, గోధుమ 1 ఇయర్లో కంప్లీట్ చేస్తుంది. వెదురు అనేది 1-2 ఎక్కువ ఇయర్లో తమ యొక్క లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటుంది. ఈ వరి, మొక్కజొన్న, గోధుమ ఏకవార్షికాలు, వెదురు వంటి బహువార్షికాల మొక్కలు అనేవి తమ లైఫ్లో ఒకేసారి పుష్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి చూడండి అగేవ్ అమెరికానా, అదేవిధంగా వెదురు, ఈ 2 మొక్కలు కూడా ఆ మొక్కలు పూర్తిగా మెచ్యూర్ అయిన తర్వాత అంటే చివరి దశలో మాత్రమే పుష్పించడం జరుగుతుంది. తర్వాత మనకి స్ట్రోబిలాంథస్ కుంతియానా అంటే నీలకురంజి ఒక ప్లాంట్. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించడం జరుగుతుంది. కాబట్టి మొన్న 2006లో సెప్టెంబర్ అక్టోబర్ మధ్య పుష్పించింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో రోడ్డు ప్రక్కనే ఉంటాయి. దానివల్ల అక్కడంతా కూడా బ్లూ కలర్ మారిపోయింది రహదారులన్నీ కూడా. వాటిని మనం ఆ ప్లాంట్ని నీలకురంజి అని చెప్తాము. స్ట్రోబిలాంథస్ కుంతియానా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తుంది ఇది. ఓకేనా. తర్వాత మనకి అసలు సెక్సువల్ రిప్రొడక్షన్లో జరిగేటువంటి స్టెప్స్ ఏంటి? జనరల్గా మనకి యాక్చువల్గా మాట్లాడాలంటే సెక్సువల్ రిప్రొడక్షన్లో ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ వీడియో ముందులో చెప్పాను. ఈవెంట్స్ ఇన్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి మేల్ గ్యామెట్ ఉంటుంది, ఫీమేల్ గ్యామెట్స్ ఉంటాయి, సంయోగ బీజాలు ఉంటాయి, పురుష సంయోగ బీజాలు ఉంటాయి, స్త్రీ సంయోగ బీజాలు ఉండి 2 కలిసి ఫలదీకరణ ప్రాసెస్లో సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. ఈ సంయుక్త బీజం అనే తర్వాత పిండంగా మారుతుంది. ఈ పిండం అనే తర్వాత బేబీగా యానిమల్లో మారుతుంది. అదేవిధంగా ప్లాంట్గా మనకి మొక్కల్లో మారుతుంది అనమాట. మరి సెక్సువల్ రిప్రొడక్షన్లో మనకి 3 దశలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫ్రీ ఫెర్టిలైజేషన్, పోస్ట్ ఫెర్టిలైజేషన్, ఫలదీకరణ పూర్వ, ఫలదీకరణం తరువాత. ఇలాగ మనకి 3 దశలు అనేవి లైంగిక ప్రత్యుత్పత్తిలో ఉంటాయి. అయితే మనకి ఫలదీకరణ పూర్వం ఏం జరుగుతుందని అసలు యాక్చువల్గా ఇది ఫలదీకరణ అని చెప్పాను. ఫలదీకరణ తర్వాత ఇది ముందు. అంటే ఫలదీకరణ ముందు ఏం జరుగుతుందంటే మనకి మేలు ఫీమేల్ గ్యామెట్స్, జంతువులు అయితే మేల్స్లో శుక్రకణాలు, ఫీమేల్స్లో అండాలు విడుదలవుతాయి. అదే మొక్కల్లో మనకి పరాగరేణువులు ఉత్పత్తి అవుతాయి, అదేవిధంగా అండాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. అదే మనకి ఫ్రీ ఫెర్టిలైజేషన్. మరి ఫలదీకరణ అంటే ఏంటి? మేలు ఫీమేలు 2 గ్యామెట్స్ కలవటాన్ని మనం ఫలదీకరణ అని చెప్తాము. ఫలదీకరణ తర్వాత ఏం జరుగుతుంది? జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఇది మొక్క అయితే ఒక విత్తనంలో ఎంబ్రియో ఉంటుంది, ఇది విత్తనం మొలకెత్తుతుంది. అదే యానిమల్ అనుకోండి, ఒక బేబీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది ఫలదీకరణ అనంతరం జరిగేటువంటి చర్యలు. కాబట్టి ఫలదీకరణ ముందు గ్యామెట్స్ ఫామ్ అవుతాయి, దాన్ని మనం సంయోగ బీజ జననం అంటాము. ఆ సంయోగ బీజాలు అనేవి మొక్కల్లో రవాణా అవుతాయి. ఓకేనా. సంయోగ బీజ జననం కావచ్చు, రవాణా కలిపి మనం ఫలదీకరణ పూర్వ స్టేజ్ అని చెప్పవచ్చు. ఫెర్టిలైజేషన్ జరగవచ్చు. ఫలదీకరణ తర్వాత ఏం జరుగుతుందో ఇలాగా 3 దశలు మీకు చెప్పాను. ఓకేనా. ఫలదీకరణం అంటే దీనికంటే ముందు గ్యామెట్స్ ఫామ్ అవుతాయి, దీని తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇది మధ్యలో ఉంటుంది మన ఫలదీకరణము, దీనికి ముందు దీనికి తర్వాత. ఓకేనా. నెక్స్ట్ సో ఫలదీకరణ పూర్వ సంఘటనలు ఎలా ఉంటాయి? మరి ఫలదీకరణ పూర్వంగా ఏం జరుగుతుంది? మనకి జంతువులు అయితే మనకి పురుష జీవి నుంచి స్త్రీ జీవి నుంచి మనకి గ్యామెట్ స్పెర్మ్ ఓవిల్ వచ్చి 2 కలుస్తాయి.
ఈ గ్యామెట్స్ ఏర్పడటాన్నే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ స్పెర్మ్ లేదా ఓవిల్ ఏర్పడటాన్ని లేదా మొక్కలు అయితే పరాగ రేణువులు అదేవిధంగా అండాలు అనేవి రిలీజ్ అవటాన్ని మనం సంయోగ బీజజననం అంటాము. కాబట్టి ఫలదీకరణ పూర్వ సంఘటన ఏంటంటే మనకి సంయోగ బీజజననం అని చెప్పొచ్చు. ఇక్కడ గ్యామెట్స్ అంటే మేల్ ఫీమేల్ గ్యామెట్స్ ఉంటాయి సంయోగ బీజాలు. కాబట్టి ఫలదీకరణ పూర్వ సంఘటన అంటే పురుష లేదా స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడే విధానమే మనం సంయోగ బీజజననం అని చెప్పొచ్చు. పురుషు అదేవిధంగా స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడే విధానం ఉంటుంది. ఇక్కడ చూడండి మేల్ అండ్ ఫీమేల్ అని చెప్పాను. ఈ మేల్ అండ్ ఫీమేల్ ఏర్పడటాన్నే అంటే మేల్ అండ్ ఫీమేల్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి ఆ యొక్క మాతృ కణాల నుంచి ఫామ్ అవుతాయి. ఇప్పుడు పురుష సంయోగ బీజం అనేది పురుష సంయోగ బీజం మాతృ కణాల నుంచి వస్తుంది. స్త్రీ సంయోగ బీజం అనేది స్త్రీ సంయోగ బీజం మాతృ కణం నుంచి వస్తుంది అనమాట. ఈ విధంగా పురుష స్త్రీ గ్యామెట్స్ అనేవి ఫార్మేషన్ అవటాన్ని మనం సంయోగ బీజజననం అని చెప్పవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూడండి క్లాడోఫోరా అనేటువంటి ఒక ఆల్గే ఉంది. క్లాడోఫోరా అనేటువంటి ఒక శైవలం. దీంట్లో పురుష అదేవిధంగా స్త్రీ సంయోగ బీజాలు ఒకే విధంగా ఉంటాయి. స్త్రీ పురుష సంయోగ బీజాలు గ్యామెట్స్ ఒకే విధంగా ఉంటే దాన్ని మనం అటువంటి సంయోగ బీజాలని సమ సంయోగ బీజాలని చెప్పొచ్చు. హోమో గ్యామెట్స్ అని లేదా ఐసో గ్యామెట్స్ అని చెప్పొచ్చు. ఎక్కువగా మనకి యాక్చువల్గా మ్యాక్సిమం మనకి సమ సంయోగ బీజాలు ఉండవు. స్త్రీ పురుష సంయోగ బీజాలు ఒకే విధంగా ఇక్కడ ఉండవు. ఒక క్లాడోఫోరా అనేటువంటి శైవలం ఉంటుంది, హోమో గ్యామెట్స్ ఉంటాయి. కానీ మిగతా అన్ని మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ మనకి మొక్కల్లో అయితే పరాగరేణువులు వేరు అండాలు వేరు కదా. అదే జంతువులు అయితే మన శుక్రకణాలు వేరు అదేవిధంగా అండాలు వేరు, స్పెర్మ్ అండ్ ఓవిల్స్ వేరు వేరు. కాబట్టి ఎక్కువగా మనకి భిన్న సంయోగ బీజాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దీన్ని మనం హెటిరో గ్యామెట్స్ అని చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి చూడండి ఈ గ్యామెట్స్లో భిన్న సంయోగ బీజాలలో పురుష బీజాలు ఉంటాయి. మనకి స్పెర్మ్ అనుకోండి, అక్కడ పరాగరేణువులు అని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మనకి స్పెర్మ్ అనేది చలన పురుష బీజం చలిస్తూ ఉంటుంది మనకి. అదేవిధంగా పరాగరేణువులు కూడా మనకి మూమెంట్ అవుతాయి. కాబట్టి పురుష సంయోగ బీజాలు అనేవి మేల్ గ్యామెట్స్ అనేవి ఎక్కువగా యాంథ్రోజైడ్స్ లేదా స్పెర్మ్ కదా, అవి చలన పురుష బీజం అని చెప్పొచ్చు, మూమెంట్ అవుతూ ఉంటాయి. అదే స్త్రీ సంయోగ బీజాలు అనేవి స్త్రీ గ్యామెట్స్ అనేవి మనకి ఎగ్ అని చెప్తాము, దాన్ని స్త్రీ బీజ కణం అని చెప్తాము. అది కూడా మనకి ఒక్కొక్కసారి చలన రహితంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ పినోరియా ప్లాంట్లో కానీ టెరిసు సైకస్లో ఈ స్త్రీ బీజ కణం అనేది చలన రహితంగా ఉంటుంది. కాబట్టి భిన్న సంయోగ బీజాలు అంటే హెటిరోగ్యామెట్స్ అంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు వేరువేరుగా ఉంటాయి. దీంట్లో పురుష సంయోగ బీజాలు లేదా పురుష గ్యామెట్స్ అనేవి లేదా మేల్ గ్యామెట్స్ అనేవి చలనంగా ఉంటాయి. ఫీమేల్ గ్యామెట్స్ అనేవి చలన రహితంగా ఉంటాయి. దాన్ని ఎగ్ లేదా స్త్రీ బీజ కణం అని చెప్పవచ్చు. కొన్ని మొక్కల్లో ప్యూనేరియా కావచ్చు, టెరిస్ కావచ్చు, సైకస్లో ఇటువంటి స్త్రీ బీజ కణం అనేది లేదా ఎగ్ అని చెప్తాం దాన్ని ఉంటుందన్నమాట. ఓకేనా, గమనించండి. ఇవన్నీ బేసిక్స్ అండి. ఇవన్నీ బేసిక్ తెలిస్తే మనకి నెక్స్ట్ క్లాస్ను ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఇంకా మనకి బేసిక్ చెప్తాను చూడండి. ఏకలింగ పుష్పాలు అంటే ఏంటి, ద్విలింగ పుష్పాలు అంటే ఏంటి. సో మీకు 9th అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి 9th చూద్దాం. 9th ఓకే. ఇక్కడ చూడండి చలన పురుష బీజం ఉంటుంది. మేల్ గ్యామెట్ అనేది చలన పురుష బీజంగా ఉంటుంది. ఇక్కడ స్త్రీ అనేది యాక్చువల్గా ఈ ఎగ్ అనేది లేదా స్త్రీ బీజ కణం అనేది చలనరహితంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ పినోరియా, టెరిసు, సైకస్. కానీ యానిమల్లో ఓవిల్స్ అనేవి చలిస్తాయి. గుర్తుపెట్టుకోండి, యానిమల్లో ఓవిల్స్ అనేవి చలిస్తూ ఉంటాయి. మన ఓవరీ నుంచి ఫాలోపియన్ ట్యూబ్కి మూమెంట్ అవుతుంటుంది. కానీ కొన్ని పినోరియా, టెరిస్, సైకస్ మొక్కల్లో మనకి మొక్కల పరంగా చూస్తే అక్కడ స్త్రీ బీజ కణం లేదా ఎగ్ లేదా ఫీమేల్ గ్యామెట్ అనేది చలనరహితంగా అనేది ఉంటుందన్నమాట. ఓకే, 10th ఒకసారి చూద్దాం. ఇంకా మనకి యూనిసెక్సువల్ ఫ్లవరు అదేవిధంగా బైసెక్సువల్ ఫ్లవర్ గురించి ఇక్కడ ఇచ్చాడు. ఒకసారి చూడండి. ఏకలింగ పుష్పాలు అంటే ఏంటి, ద్విలింగ పుష్పాలు అంటే ఏంటి. ఇక్కడ ఒక ఫ్లవర్ డ్రా చేస్తున్నాను. ఇది ఫ్లవర్ అనుకోండి, ఇది ఫీమేల్ పార్టు, ఇది మేల్ పార్టు, ఇది వచ్చేసి కరోలా, ఇది క్యాలిక్స్, రక్షపత్రాలు, ఆకర్షపత్రాలు. అంటే ఏకలింగ పుష్పాలంటే ఆ పుష్పంలో ఎయిదర్ ఫీమేల్ పార్ట్ కానీ మేల్ పార్ట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఫీమేల్ పార్ట్ కానీ మేల్ పార్ట్ కానీ ఏదో ఒకటి ఉంటే అటువంటి పుష్పాన్ని ఏకలింగ పుష్పం అంటాము. ఎగ్జాంపుల్ మీకు తెలుసు, పపాయ, కొబ్బరి, ఇవన్నీ కూడా మనకి వాటర్ మిలాన్, పుచ్చకాయలన్నీ కూడా ఏకలింగ పుష్పాలు. ద్విలింగ పుష్పాలంటే ఒకే పుష్పంలో ఇప్పుడు హైబిస్కస్ రోజా సైనెన్సిస్ ఉంది, మందార మొక్కల్లో మనకి పుష్పంలో మేలు పరాగరేణువులు ఇక్కడే ఉంటాయి, అదేవిధంగా ఓవిల్స్ అనేవి ఇక్కడే ఉంటాయి. కాబట్టి ద్విలింగ పుష్పాల్లో
ఒకే పుష్పంలో 2 అవయవాలు ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఉంటే, మేల్ అండ్ ఫీమేల్ పార్ట్ ఉంటే దాన్ని ద్విలింగ పుష్పాలు అనటం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా ఎగ్జామ్స్లో అడుగుతాడు, ద్విలింగాశ్రయం అని ఇంగ్లీష్లో వేరుగా ఉంటుంది, ద్విలింగాశ్రయ స్థితి. ద్విలింగాశ్రయం అంటే ఇంగ్లీష్లో హోమోథాలిక్ అంటాము, మొక్కల ఫంగై పరంగా చూస్తే. అది ప్లాంట్ పరంగా చూస్తే మొనిషియస్ అని చెప్తాము. మరి ఏకలింగాశ్రయం అంటే ఏంటి? ఫంగైలో హెటిరోథాలిక్ అని చెప్తాము. ఏకలింగాశ్రయ స్థితి అంటే ఏంటి? డైసీసి అని చెప్తాము మొక్కల్లో. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ద్విలింగాశ్రయ లేదా ద్విలింగాశ్రయ స్థితి అంటే ఏంటంటే ఇది ద్విలింగ స్థితిని చూపిస్తుంది. అంటే 2 లింగాలు అనేవి అక్కడ ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్. అంటే స్త్రీ పురుష పుష్పాలు ఒకే మొక్క మీద ఉంటాయి. అదే ఏకలింగాశ్రయ స్థితి అంటే ఏంటి? ఇది ఏకలింగ స్థితిని చూపిస్తుంది. అంటే స్త్రీ పురుష పుష్పాలు వేరు వేరు మొక్కల మీద ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ చూస్తే ద్విలింగ స్థితి, అదేవిధంగా ఏకలింగ స్థితి అంటే స్త్రీ పురుష పుష్పాలు ఒకే మొక్కపై ఉంటే ద్విలింగ స్థితి అని, స్త్రీ పురుష పుష్పాలు వేరు వేరు మొక్కలపై ఉంటే ఏకలింగ స్థితి అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఇక్కడ మనకి శుక్రకణ మాతృకణాల నుంచి స్పెర్మ్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి. మనకి అండ మాతృకణాల నుంచి మనకి ఓవిల్స్ ఫార్మేషన్ అవుతుంది. దీంట్లో 46 క్రోమోజోమ్స్ ఉంటే, దీంట్లో 46 ఉంటే దీనికి 23 వస్తాయి, దీనికి 23 వస్తాయి. ఎందుకంటే మనకి గ్యామెట్స్ ఫార్మేషన్ అయ్యే ముందు ఎక్కడైతే శుక్రకణాలు ఫార్మేషన్ అవుతాయో వాటి యొక్క మదర్ సెల్లో క్రోమోజోమ్స్ అనేవి ఆఫ్ అవుతాయి. అక్కడ జరిగేటువంటి విభజన ఏంటంటే మనకి క్షయకరణ విభజన జరుగుతుంది. అంటే శుక్రకణ మాతృకణాల నుంచి శుక్రకణాలు ఏర్పడే ముందు ఆ మాతృకణంలో జరిగేటువంటి డివిజన్ ఏంటంటే మియాసిస్ లేదా క్షయకరణ విభజన. అందుకే శుక్రకణాల మాతృకణాల్లో 46 క్రోమోజోమ్లు ఉంటే స్పెర్మ్లో వచ్చేసి మనకి 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఓవిల్లో అంతే. అండ మాతృకణాల నుంచి మనకి అండాలు ఉత్పత్తయ్యేటప్పుడు దీంట్లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎందుకంటే అండ మాతృకణాల నుంచి అండాలు ఏర్పడే టయానికి దాంట్లో మనకి ఇక్కడ క్షయకరణ విభజన జరుగుతుంది, క్రోమోజోమ్స్ అనేవి ఆఫ్ అవుతాయి. అందుకే ఇక్కడ రాసిన చూడండి, గ్యామెట్స్ సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో జరిగే కణ విభజన ఏం జరుగుతుంది? అక్కడ మియాసిస్ జరుగుతుంది. కాబట్టి సంయోగ బీజ మాతృకణాలు అంటే గ్యామెట్స్ మదర్ సెల్ అని చెప్తాము. వీటిలో క్షయకరణ విభజన జరగటం వల్ల మనకి గ్యామెట్స్ ఫార్మేషన్ అవుతాయి. ఓకేనా? సంయోగ బీజ మాతృకణాల్లో క్షయకరణ విభజన జరగటం వల్ల సంయోగ బీజాలు ఏర్పడతాయి. అది యానిమల్ అనుకోండి స్పెర్మ్ ఓవిల్ ఫామ్ అవుతాయి. అదే ప్లాంట్ అనుకోండి పరాగరేణులు అండం రిలీజ్ అవుతుంది. దీంట్లో 46 క్రోమోజోమ్స్ ఉంటే ఇక్కడ క్షయకరణ విభజన రిడక్షన్ డివిజన్ జరుగుతుంది. కాబట్టి ఈ 46 కాస్త గ్యామెట్ వచ్చేపాటికి 23 ఉంటాయి అన్నమాట. అది గమనించండి. ఓకేనా? అందుకే క్రోమోజోమ్స్ నెంబర్ అనేది ఎప్పుడు మారదు. మానవుల్లో హ్యూమన్ బీయింగ్లో ప్రతి సెల్లో ఉండే క్రోమోజోమ్ సంఖ్య 46 ఎక్సెప్ట్ స్పెర్మ్ సెల్, దాంట్లో 23 మాత్రమే ఉంటాయి. ఫీమేల్లో ప్రతి సెల్ నార్మల్ సెల్లో ఉండేటువంటి క్రోమోజోమ్ నెంబర్ 46. ఎవ్రీ సెల్ ప్రతి కణంలో ఉండే క్రోమోజోమ్ నెంబర్ 46. కానీ కొన్ని బుక్స్లో మానవుల్లో ఉండే క్రోమోజోమ్ సంఖ్య ఎంత అని అడుగుతారు. అది తప్పు. మానవుల్లో ఉండేటువంటి ప్రతి కణంలో ఉండే క్రోమోజోమ్ నెంబరు 46 అవుతుంది. కానీ స్పెర్మ్లో కానీ ఓవిల్లో కానీ క్రోమోజోమ్ నెంబర్ 23 ఉంటుంది. కాబట్టి మానవుల్లో క్రోమోజోమ్ అనేది నెంబర్ అనేది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 11th కదా. ఓకే, మరి నెక్స్ట్ వచ్చేసి మనకి మనం ఒకే స్టేజ్లో ఉన్నాం, ప్రీ ఫెర్టిలైజేషన్లో ఉన్నాం. ఇంకా మనం ఫలదీకరణ పూర్వం ఏం జరుగుతుందో ఉన్నాము, తర్వాత ఫలదీకరణ జరుగుతుంది యాక్చువల్గా అయితే. దీంట్లో మనకి తర్వాత గ్యామెట్ ట్రాన్స్ఫర్ అంటే మనకి ఒకసారి మీకు చెప్తాను చూడండి. అంతకుముందు చెప్పాను కదా ఫలదీకరణలో మనకి దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయని చెప్పాను. ఏంటది? ప్రీ ఫెర్టిలైజేషన్ ఒకటి, ఫెర్టిలైజేషను, పోస్ట్ ఫెర్టిలైజేషన్. మనం ఇక్కడే ఉన్నాము. ఎక్కడ? ప్రీ ఫెర్టిలైజేషన్లో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ప్రీ ఫెర్టిలైజేషన్లో ఏం జరుగుతుందో ఒకసారి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో గ్యామెట్ ట్రాన్స్ఫర్ ముందు మనకి యాక్చువల్గా ఏమైపోతాయి? గతం మనం చెప్పినట్టు పురుష అదేవిధంగా స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడి అవి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎలా అవుతాయి ఒకసారి చూద్దాము. ఇక్కడ శైవలాలు కానీ బ్రయోఫైటా కానీ టెరిడోఫైటా మొక్కల్లో ఈ పురుష సంయోగ బీజాలు అనేవి ట్రాన్స్ఫర్ అవడానికి నీరు అనేది ఒక మీడియంగా పనిచేస్తుంది.
పురుష సంయోగ బీజాల రవాణాకి ఈ మొక్కల్లో వీటిలో నీరు అనేది ఒక మీడియంగా పనిచేస్తుంది. అదే మనకి పుష్పించే మొక్కల్లో ఏం జరుగుతుంది? పుష్పించే మొక్కల్లో ఇక్కడ పరాగరేణువులు స్టిగ్మాకి రీచ్ అవుతాయి. అది గాలి వల్ల ద్వారా కావచ్చు, నీరు ద్వారా కావచ్చు, ఇన్సెక్ట్ ద్వారా కూడా కావచ్చు. అది అనమాట రెండు తేడా. కాబట్టి గ్యామిట్ ట్రాన్స్ఫర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్పెల్ అనుకోండి, కీలము, కీలాగ్రము, అండాశయము. ఇక్కడ పరాగరేణువులు ఉన్నాయి. ఈ పరాగరేణులు కీలాగ్రాన్ని చేరటాన్ని మనం పాలినేషన్ అంటాము లేదా పరాగ సంపర్కం అంటాము. కాబట్టి పుష్పించే విత్తనాల్లో ఈ గ్యామిట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, పరాగరేణులు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే గాలి ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది, నీరు ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది, కీటకాల ద్వారా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత 12th మీరు నోట్స్ రాసుకుంటే మంచిది, బాగానే ఉంటుంది. మీ టైం ఉంది కాబట్టి నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి 12 కదా, నెక్స్ట్ 9th 12 ఎక్కడ ఉంది? 12. సో ఇప్పుడు ఇంతవరకు మనం లైంగిక ప్రత్యుత్పత్తిలో జరిగేటువంటి స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ గురించి మాట్లాడాము. ఫలదీకరణ ముందు ఏం జరుగుతుందో మాట్లాడాము. ఒక్కసారి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి నేను వేరే మాట్లాడతాను. లైవ్ ఓకే. ఫలదీకరణ ముందు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఇదిగోండి, ఇది ఒక మాతృకణము, ఇది ఒక మాతృకణం అనుకోండి. ఇది పురుష బీజ మాతృకణము, ఇది స్త్రీ బీజ మాతృకణం అనుకోండి. దీని నుంచి దీంట్లో అనేక డివిజన్ క్షేత్రం విభజన జరిగి మనకి ఇక్కడ స్పెర్మ్ లేదా పరాగరేణులు ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి అండాలు అనేవి ఫామ్ అవుతాయి అనుకోండి. ఫలదీకరణ ముందు ఏం జరుగుతుంది? ఇక్కడ పరాగరేణువులు, ఇక్కడేమో అండాలు. ఈ పరాగరేణువులు దీనికి చేరాలి. ఓకేనా? దాన్ని మనం పాలినేషన్ అంటాము. కాబట్టి మొక్క పరంగా చెప్తాను మీకు, చూడండి. ఓకే, ఇది ఒక పుష్పంలో ఉన్నటువంటి కీలము, కీలాగ్రము, ఓవిల్ ఇక్కడ ఉన్నాయి. ఇది పరాగరేణులు ఇక్కడ ఉన్నాయి. అయితే ఫలదీకరణ ముందు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి పరాగరేణులు కీలాగ్రాన్ని చేరతాయి. ఇదే ఫలదీకరణ ముందు జరిగేటువంటి ప్రాసెస్. ఇప్పుడు ఫలదీకరణ జరగాలి, ఏం జరుగుతుంది? ఫలదీకరణ అంటే ఇక్కడ ఓవిల్కి రీచ్ అవ్వాలి కదా. ఈ ఫలదీకరణ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుంది. పోలింగ్ గ్రెయిన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాయి. దీన్ని మనం పరాగ సంపర్కం అని చెప్తాము. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి మనకి పోలింగ్ గ్రెయిన్స్ అనేవి ఓవిల్కి చేరాలి కాబట్టి చేరితే దాన్ని మనం ఫలదీకరణ అని చెప్తాము. ఫలదీకరణ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చెప్తాము. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి 12th కదా, 12th కాలంకి వెళ్దాము. సో సెకండ్ స్టేజ్ ఏంటంటే ఫలదీకరణ, ఫెర్టిలైజేషన్. మరి ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? మొక్కల్లో అయితే పరాగరేణువులు అనేవి అండాన్ని చేరటాన్ని మనం ఫలదీకరణ అని చెప్తాము. జంతువుల్లో స్పెర్మ్ అనేది ఓవిల్కి రీచ్ అవటాన్ని ఫాలోపియన్ ట్యూబ్లో రీచ్ అవుతుంది కదా, దాన్ని మనం ఫలదీకరణ అని చెప్తాము. ఫెర్టిలైజేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ లోయర్ ప్లాంట్స్ ముందు కాబట్టి ఇక్కడ చూడండి, అసలు ఫలదీకరణ ఏం జరుగుతుందండి? జనరల్గా మేలు ఫీమేలు పరాగరేణువులు అండాలు కలిసి మనకి రెండు కలిస్తే మనకి ఫలదీకరణ అని చెప్తాము. ఈ ఫలదీకరణ తర్వాత మనకి సంయుక్త బీజం అనేది ఫామ్ అవుతుంది, జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ ఫర్దర్గా డెవలప్మెంట్ అవుతుంది ఎంబ్రియోగా. ఎంబ్రియో అనేది మొక్కల్లో అయితే ఒక న్యూ ప్లాంట్గా డెవలప్మెంట్ అవుతుంది. అది జంతువులు అయితే ఒక బేబీగా డెవలప్మెంట్ అవుతుంది ఫలదీకరణ అంటే. కాబట్టి ఇక్కడ చూడండి, ముందు మొక్కల్లో చూద్దాము. ఫలదీకరణలో మనకి ఫెర్టిలైజేషన్లో ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటే కదా, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ కలవటాన్ని మనం ఫలదీకరణ అంటాము. ముందు సంయోగ బీజాల కలయిక, దీన్ని మనం సంయుక్త సంయోగం అంటాము, సిన్నిగమి అంటాము, లేదా ఫలదీకరణ అంటాము. సంయోగ బీజాలు కలయికని మనం ఫలదీకరణ అని చెప్తాము. దాన్ని సంయుక్త సంయోగం అంటాము, సిన్గమి అంటాము. కాబట్టి మనకి జైగోట్ ఫార్మేషన్ అయిపోతుంది, ద్వయస్థితిక సంయుక్త బీజం అనేది ఫామ్ అవుతుంది. అంటే ఫలదీకరణం అంటే పరాగరేణువులు అదేవిధంగా అండాలు రెండు కలిసిన తర్వాత మనకి ద్వయస్థితిక సంయుక్త బీజం ఫామ్ అవుతుంది. డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. జైగోట్ ఎంబ్రియో ప్లాంట్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక నోట్ రాశాను. ఫెర్టిలైజేషన్ జరగకుండానే పుష్పాల నుండి కొన్ని ఫలాలు ఏర్పడతాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేలు ఫీమేల్ కావాలి కదా, ఇక్కడ పరాగరేణువులు అనుకోండి, ఇది అండాలు కదా. అంటే మేల్ సపోర్ట్ లేకుండానే లేదా పరాగరేణువులు లేకుండానే మొక్కల్లో స్త్రీ సంయోగ బీజం అనేది ఓవిల్ అనేది డైరెక్ట్గా జైగోట్ని ఫామ్ చేస్తుంది, జైగోట్ ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది. దాన్ని మనం అనిశ్చక జననమని, మొక్కల్లో అయితే అనిశ్చక ఫలనమని, జంతువుల్లో అయితే అనిశ్చక జననం అని చెప్పవచ్చు. దాన్ని మనం పార్థినోజెన్సిస్ అంటాము. వితౌట్ ఫెర్టిలైజేషన్ ఫీమేల్ గ్యామెట్ టు ప్రొడ్యూస్ ద జైగోట్. ఫలదీకరణం జరగకుండానే అంటే ఇక్కడ ఏంటి,
ఈ మేల్ ప్రమేయం లేకుండానే ఈ స్త్రీ సంయోగ బీజం ఫీమేల్ అంటే అండాలు అనేవి జేగుడి కింద మారుతాయి కొన్ని మొక్కల్లో. దాన్ని మనం పార్థినోజెన్సిస్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి అరటి కావచ్చు, వాటర్ మిలన్ కావచ్చు, వాటిలో ఇది జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు సెకండ్ టాపిక్లో ఉన్నాము, ఫలదీకరణ అనేటువంటి స్టేజ్లో ఉన్నాము. ఓకే, నెక్స్ట్ వన్ 13th. ఓకే, మరి ఫలదీకరణ అనేటువంటి ప్రాసెస్ మనం లోయర్ ప్లాంట్లో ఎక్కడ జరుగుతుంది, మరి శైవలాలో ఎక్కడ జరుగుతుంది అనేటువంటి అంశాన్ని చూస్తే, శైవలాలో జరిగేది మనకి భావ్య ఫలదీకరణ. శైవల మొక్కలో జరిగేది మనకి భావ్య ఫలదీకరణ జరుగుతుంది అన్నమాట, నీటిలో జరుగుతుంది. ఓకే, శైవలాల్లో. అదేవిధంగా నేల మొక్కలు, కొన్ని నేల మొక్కలు ఉంటాయి, కొన్ని లోయర్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని ఫంగై, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెరమ్స్, యాంజియోస్పెరమ్స్, వీటన్నిటిలో కూడా మనకి ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? పరాగ రేణువులు అనేవి అండాన్ని చేరతాయి మొక్క లోపల, పుష్పం లోపలే కదా, అది ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాము. ఫలదీకరణ, భావ్య ఫలదీకరణ అంటే మొక్కల్లో కాకుండా బయట నీరు వంటి మీడియంలో జరుగుతుంది అనమాట ఇది. కాబట్టి ఆ శిలీంధ్రాల్లో బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెరమ్స్, యాంజియోస్పెరమ్స్ అన్నింటిలో జరిగేది అంతర్ఫలదీకరణ అవుతుంది. ఇక్కడ వరకు మనం ఫలదీకరణ గురించి మాట్లాడాము. సో ఫస్ట్ స్టెప్ ఏం మాట్లాడాము? ఫలదీకరణ ముందు మొక్కలో ఏం జరుగుతుంది? సంయోగ బీజాలు ఏర్పడతాయి, అంటే పరాగరేణులు ఏర్పడతాయి, అండాలు ఏర్పడతాయి. అది ఫలదీకరణ ముందు. రెండు కలిస్తే ఫలదీకరణ, రెండు కలిసి జైగోటు ఎంబ్రియో ఫామ్ అవటము ఫలదీకరణ అనంతరము ఉండేటువంటి స్టేజెస్. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఫలదీకరణ అనంతరం ఏం జరుగుతుందో మాట్లాడదాము. జైగోట్ ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుంది? జైగోట్ తర్వాత ఏమవుతుంది? సాధారణంగా జైగోట్ ఫామ్ అయింది మనకి మొక్కలో. చూద్దాం జైగోట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. తర్వాత మనకి ఎంబ్రియో కింద ఫామ్ అయిపోయి ఇది ఒక మొక్కని ఉత్పత్తి చేస్తుంది. అదే జంతువులో చూస్తే జైగోట్ అనేది ఎంబ్రియో కింద మారి అక్కడ బేబీ అనేది ఫామ్ అవుతుంది, అంతే కదా. అదే మనకి ఫలదీకరణ అనంతరం జరిగేటువంటి సంఘటనలు. సో దీంట్లో చూస్తే లోయర్ ఆర్గానిజం ముందు మాట్లాడాలి కాబట్టి ముందు లోయర్ ఆర్గానిజం మాట్లాడాలి కాబట్టి ముందు దాని గురించి మాట్లాడతాను. ఒకసారి చూడండి. ఓకే, రైట్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మనం బిట్ ఫ్రేమ్ చేయవచ్చు. శిలీంధ్రాల్లో, శైవలాల్లో ఏమవుతుందంటే జైగోట్ ఫార్మేషన్ అవుతుంది. ఇది తన చుట్టూ మందమైనటువంటి ఒక వాల్ని ఏర్పాటు చేసుకుంటుంది. కొంత రోజుల తర్వాత ఈ జైగోట్ అనేది నేరుగా మొలకెత్తుతుంది. జైగోట్ అనేది డైరెక్ట్గా ఇక్కడ మొలకెత్తడం జరుగుతుందన్నమాట ఫంగై, ఆల్గెల్లో, కొన్ని మొక్కల్లో, అంతే కదా. అంటే జైగోట్ అనేది ఎంబ్రియో కింద మారుతుంది, ఎంబ్రియో కింద మారి మొలకెత్తుంది అంటే మంచి ఉన్నత శ్రేణి మొక్కల్లో. కానీ కొన్ని ఫంగై, ఆల్గెల్లో జైగోట్ మందమైన కవచాన్ని ఏర్పాటు చేసుకొని కొంతకాలం విరామం తర్వాత ఈ జైగోట్ అనేది డైరెక్ట్గా మొలకెత్తడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 14th కాల్ మేడం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 14th కదా, 1 minute. ఓకే, తర్వాత మనకి 14th రావాలి. 14th ఓకే, తర్వాత ఏం జరుగుతుందంటే మనకి దీంట్లో మనకి పిండ జననం అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఫలదీకరణం తర్వాత ఏం జరుగుతుందన్న అంశాన్ని చూస్తే ఎంబ్రియోజెనిసిస్ ఒకటి ఉంది, పిండ జననం అని చెప్తాము. పిండ జననం అంటే ఏంటి? జైగోట్ నుంచి కొన్ని సెల్స్ అనేవి గ్రూప్గా ఫామ్ అయిపోయి డైరెక్ట్గా ఎంబ్రియో ఫామ్ అయితే అదే పిండ జననం. ఎలా ఫామ్ అవుతుంది? ఇప్పుడు మొక్కలో సంయుక్త బీజం ఫామ్ అవుతుంది. ఈ సంయుక్త బీజం అనేది అనేక సమవిభజన చెంది కణాల గుంపుని ఫామ్ చేస్తుంది. తర్వాత డైరెక్ట్గా మనకి జైగోట్ నుంచి ఎంబ్రియో అనేది మనకి ఫామ్ అవటం అనేది జరుగుతుంది, పిండం అనేది ఫామ్ అవుతుంది. ఇదే పిండం తర్వాత మనకి దీని నుంచి కణజాలాలు, అంగాలు, ఆర్గాన్స్ ఇవన్నీ కూడా మనకి డెవలప్మెంట్ అయిపోయి ఒక పూర్తి మొక్కగా ఏర్పాటు చేస్తుంది. అదే మనకి ఎంబ్రియోజెనిసిస్. ఎంబ్రియోజెనిసిస్ అంటే జైగోట్ నుంచి మనం ఎంబ్రియో ఉత్పత్తి అవటాన్నే మనం పిండ జననం అంటాము. దాంట్లో ఈ జైగోట్లో అనేక సమవిభజన జరుగుతాయి. దాని తర్వాత మనకి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో ఫామ్ నుంచి మొక్కలో ఉండేటువంటి ఒక్కొక్క కణజాలము, ఒక్కొక్క వేరు వ్యవస్థ, కాండ వ్యవస్థ లాగా డెవలప్మెంట్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా? ఎంబ్రియో నుంచి డైరెక్ట్గా మనకి మొక్క ఏర్పడుతుంది అని సింపుల్గా అనుకోండి. కానీ పుష్పించే మొక్కలు ఏం జరుగుతుంది? పుష్పించే మొక్కలు ఏం జరుగుతుందో ఆల్రెడీ మీకు ఇప్పుడు వీడియో చెప్తాను చూడండి. ఈ వీడియో తర్వాత నేను బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా చక్కగా అర్థమవుతుంది, అది చూడండి. కాబట్టి పుష్పించే మొక్కలు ఏం జరుగుతుందంటే ఈ జైగోట్ అనేది అండం లోపల ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందో మీకు చెప్పడం జరుగుతుంది. జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్ చెప్పేస్తాను చూడండి. స్మాల్ ఇంట్రడక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లవర్లో ఉన్నటువంటి కీలము, కీలాగ్రము, అండాశయము.
దీని తర్వాత ఇక్కడ మనకి పోలింగ్ గ్రెయిన్స్ ఉంటాయి. ఇది క్యాలిక్స్ ఉంటుంది, ఇది కరోల్లా ఉంటుంది, ఇది ఒక పుష్పం అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పరాగ రేణువులు కీలాగ్ర మీద వచ్చి దీని నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఓవిల్స్కి రీచ్ అవుతాయి. రీచ్ అయిన తర్వాత ఈ పరాగ రేణులో ఉన్నటువంటి ఆల్రెడీ మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో వస్తుంది, అది చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇది 14th కాలము, తర్వాత 15th. సో ఇంతవరకు మీకు చెప్పాను. ఇంకా దీని తర్వాత మనకి ఏమొస్తుందంటే ఒక వీడియో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత కన్క్లూజన్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. కంటిన్యూషన్ చూద్దాము. ప్రత్యుత్పత్తి విధానాలు అనేటువంటి టాపిక్లో ఉన్నాము. ఇక్కడ మనకి మ్యాంగ్రూవ్ మొక్కలు ఉంటాయి కదా, మనకి సముద్ర నది ముఖ ద్వారాల వద్ద మనకి మ్యాంగ్రూవ్ మొక్కలు అయితే ఉంటాయి. ఈ మ్యాంగ్రూవ్ మొక్కల్లో సీడ్ జర్మినేషన్ ఎలా జరుగుతుందంటే అవి తల్లి మొక్కపై అంటి పెట్టుకుని ఉండగానే సీడ్ జర్మినేషన్ జరుగుతుందన్నమాట. అంటే కింద రాలిపోయి ఫ్రూట్ అనేది సీడ్ జర్మినేషన్ కాదు. మ్యాంగ్రూవ్ ప్లాంట్స్లో మనకి విత్తనాలు అంకురణ ఎలా జరుగుతుందంటే అవి తల్లి మొక్క మీద అంటి పెట్టుకుని ఉండగానే మనకి అక్కడ విత్తనాల అంకురణ జరుగుతుంది. దీన్ని మనం వీవీపారి లేదా శిశుత్పాదన అని చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఆవర్తి బీజాల జీవిత చక్రం మాట్లాడుతున్నాము. సో లైఫ్ సైకిల్ ఆఫ్ యాంజియోస్పెర్మ్ ప్లాంట్స్. దీంట్లో మనకి దీని కింద మనకి ఒక చార్ట్ వేసి చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి ఇక్కడ చూడండి. ఆవర్తి బీజాల యొక్క జీవిత చక్రం. ఆవర్తి బీజాల యొక్క జీవిత చక్రం చూస్తే బహుకణయుత ద్వయస్థితిక. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, మీ తర్వాత చెప్తాను. బహుకణయుత ద్వయస్థితిక సిద్ధ బీజ దశ అనేది మనకి ఆవర్తి బీజాల జీవిత చక్రంలో డామినెంట్ ఫేజ్ అనమాట. సంయోగ బీజ దశ అనేది మనకి అంత క్షీణించి, అంటే బహుకణయుతమైనప్పటికీ కూడా, మల్టీసెల్లర్ అయినప్పటికీ కూడా, బహుకణయుతమైనప్పటికీ కూడా క్షీణించి మనకి సిద్ధ బీజం పైన పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆవర్తి బీజ మొక్కల జీవిత చక్రంలో సిద్ధ బీజ దశ అనేది గ్యామెటోఫైటిక్ స్టేజ్ అనేది డామినెంటు, స్పోరోఫైటిక్ ఫేజ్ ఇది స్పోరోఫైటిక్ ఫేజ్, ఇది గ్యామెటోఫైటిక్ ఫేజ్. కాబట్టి సిద్ధ బీజ దశ అనేది ప్రధానమైన దశ, డామినెంట్ ఫేజు. ఓకే, అదేవిధంగా మనకి సంయోగ బీజ దశ గ్యామెటోఫైటిక్ ఫేజ్ అనేది మనకి సిద్ధ బీజంపై ఆధారపడి ఉంటుంది. మరి ఆవర్తి బీజ మొక్కల్లో ఉండేటువంటి మొక్కల యొక్క లైఫ్ సైకిల్ ఏంటంటే ఎలా ఉంటుందంటే ద్వయ ఏకస్థితిక డిప్లో హ్యాప్లాంటిక్. అంటే ఏంటి? ద్వయస్థితికంలో ఉన్నటువంటి సిద్ధ బీజం అనేది క్షయకరణ విభజన చెంది హ్యాప్లాయిడ్ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. ఏకస్థితికంలో ఉన్నటువంటి సిద్ధ బీజాలని ఉత్పత్తి చేస్తుంది. అది ఎలాగో ఒకసారి మీకు చార్ట్ చూపిస్తాను చూడండి. సో ఇది మనకి ఆవర్తి బీజాల యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే మనం ఇక్కడ చూడండి. ప్లాంట్ అనుకోండి, ఇది మనకి సిద్ధ బీజదము, సిద్ధ బీజ దశ. యాక్చువల్గా సిద్ధ బీజదం అంటాము. ఓకే, సిద్ధ బీజదం అంటాము, సిద్ధ బీజ దశ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి ఓకే, దాన్ని మనం స్పోరోఫైట్ అంటాము. సిద్ధ బీజం అంటే మనకి స్పోరోఫైట్ అని చెప్తాము. సిద్ధ బీజం అనేది ఒక మొక్క అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిద్ధ బీజదము. ఇది ఏం చేస్తుంది? ఒక పక్కన మనకి ఆ పరాగకోశం, ఇది పరాగకోశం కదా, పరాగకోశంలో మనకి పరాగ రేణువులు ఉంటాయి. ఇది మేల్ పార్టు, ఇది వచ్చేసి మనకి ఫీమేల్ పార్ట్. మరి ఫీమేల్ పార్ట్లో మధ్యలో మనకి ఓవిల్ ఉంటుంది కాబట్టి ఇది పిండకోశము, దీని చుట్టూ మనకి ఇదంతా కూడా ఓవిల్ అవుతుంది. సో ఈ పరాగకోశం నుంచి మనకి పరాగ రేణువులు ఉత్పత్తి అవుతాయి, పరాగ రేణువులు ఉంటాయి. సో దీని తర్వాత మనకి ఇది మైక్రోస్పొరాంజియం, సూక్ష్మ సిద్ధ బీజాశయము. సో యాంథర్ తర్వాత ఉండే స్టేజ్ అంటే మనకి సూక్ష్మ సిద్ధ బీజాశయం ఉంటుంది. ఈ సూక్ష్మ సిద్ధ బీజాశయం నుంచి మనకి మైక్రోస్పోర్, సూక్ష్మ సిద్ధ బీజాలు, ఇది సూక్ష్మ సిద్ధ బీజాలు వస్తాయి. దాన్ని మనం పోలింగ్ గ్రెయిన్స్ అంటాము. అంటే యాంథర్లో మనకి ఏముంటుందంటే మైక్రోస్పొరాంజియం ఉంటుంది, సూక్ష్మ సిద్ధ బీజాశయం ఉంటుంది. ఈ సూక్ష్మ సిద్ధ బీజాశయం నుంచి మనకి సూక్ష్మ సిద్ధ బీజాలు వస్తాయి, అంటే మైక్రోస్పోర్స్ వస్తాయి, లేక పోలింగ్ గ్రెయిన్స్ వస్తాయి. సో పోలింగ్ గ్రెయిన్స్ తర్వాత మనకి ఏం జరుగుతుంది? పరాగనాళాన్ని, పోలియన్ ట్యూబ్ని ఫామ్ చేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి 2 కేంద్రకాలు ఈ ఎంబ్రియో శాఖ పిండకోశంలో కలుస్తుంది. మరి ఇక్కడ పిండకోశం ఎలా వస్తుందంటే మనకి ఈ ఫీమేల్ పార్ట్లో మనకి ఓవిల్ ఉంటుంది కదా, ఓవిల్లో మనకి పిండకోశం ఉంటుంది కాబట్టి ఇది ఓవిలు, ఇది వచ్చేసి మనకి పిండకోశం ఇది. సో ఈ పోలియన్ ట్యూబ్ అనేది దీంతో స్త్రీ బీజంతో ఆల్రెడీ మీకు చెప్పాను. పరాగణాలలో ఉన్నటువంటి 2 కేంద్రకాలు ఒక ఎగ్తో కలిసి మనకి జైగోట్ ఫామ్ చేస్తుంది. ఇది జైగోటు.
జేగోట్ అనేది దేన్ని ఫామ్ చేస్తుంది? ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది. ఎంబ్రియో అనేది మళ్ళీ సిద్ధ బీజదం అనేటువంటి మొక్కని ఉత్పత్తి చేస్తుంది. సో ఇదంతా కూడా ఇదేమో మనకి ఇది వచ్చేసి మనకి సంయోగ బీజ దశ, ఇది సిద్ధ బీజ దశ, ఇది డిప్లాట్ కండిషన్లో ఉంటుంది. ఓకేనా? ఈ సిద్ధ బీజ దశలో మనకి సిద్ధ బీజదం నుంచి స్పోరోఫైట్ నుంచి ఏం చేస్తుంది? ఇది ఒక పక్క పరాగరేణువులు ఉత్పత్తి చేస్తుంది, ఇంకో పక్క వచ్చేసి మనకి అండాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈ రెండు కలిసి మనకి మళ్ళీ సిద్ధ బీజం అనేది డెవలప్మెంట్ అవుతుంది అనమాట. అంటే ఒక్కసారి సర్కిల్ చూడండి, నేను వేరే కలర్తో చేస్తాను, లైక్ పింక్ కలర్ చూడండి. సో ఇది సిద్ధ బీజ దశ. సిద్ధ బీజం నుంచి ఒక పక్క మనకి పరాకోశం ఏర్పరుస్తుంది. పరాకోశంలో దీన్ని ఏముంటుంది? సూక్ష్మ సిద్ధ బీజాశయం ఉంటుంది. సూక్ష్మ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంది, దాన్ని పోలింగ్ గ్రెయిన్స్ అంటాము. ఓకే, పోలింగ్ గ్రెయిన్ పరాగణాలను ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో ఉన్న కేంద్రకాలు ఎగ్గతో కలుస్తాయి. ఇది ఎలా వచ్చిందంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఫ్లవర్లోనే మనకి ఫీమేల్ పార్ట్ కాబట్టి అండాశయంలో మనకి అండం ఉంటుంది, అండంలో ఎంబ్రియో శాఖ ఉంటుంది, ఎంబ్రియో శాఖలో మనకి ఎగ్ శ్రీబీజ పరికరం ఉంటుంది, శ్రీబీజ కణం ఉంటుంది. ఈ పరాగణాల్లో ఉన్నటువంటి ఒక కేంద్రకము ఈ యొక్క శ్రీ బీజంతో కలిసి మనకి సంయుక్తి బీజాన్ని ఏర్పరిచి సంయుక్తి బీజం నుంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది, పిండం నుంచి సిద్ధ బీజదం. అంటే సిద్ధ బీజదం అనేది ఇక్కడ ఏం చేస్తుంది? సిద్ధ బీజదం అనేది ఏకస్థితిక సిద్ధ బీజాలని ఒక పక్క మైక్రోస్పోర్ పోలింగ్ గ్రెయిన్స్ని ఫామ్ చేస్తుంది, ఒక పక్క శ్రీబీజ కణాన్ని కూడా ఏర్పరుస్తుంది. కాబట్టి ఇది ద్వయ ఏకస్థితిక దశ అని చెప్పొచ్చు. ఇది ఆవృత్తి బీజాల్లో జరిగేటువంటి లైఫ్ సైకిల్. ఓకే.